ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో चित्सुखात्मका श्री गुरु प्रभो श्री गुरु प्रभो श्री गुरु प्रभो चित्सुखात्मका श्री गुरु प्रभो चित्सुखात्मका श्री गुरु प्रभो ఎంతో వేడదా చింతదీర్చవా చెంత చేర్చవా శ్రీ గురు ప్రభో ఎంతో వేడదా చింతదీర్చవా చెంత చేర్చవా శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మకా శ్రీ గురు ప్రభో దారి చూపవా దయను చూపవా చేరదీయవా శ్రీ గురు ప్రభో దారి చూపవా దయను చూపవా చేరదీయవా శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మకా శ్రీ గురు ప్రభో పరుగులెత్తడి పాడు మనసును ఆగజేయవా శ్రీ గురు ప్రభో పరుగులెత్తడి పాడు మనసును ఆగజేయవా శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మకా శ్రీ గురు ప్రభో నీవే దిక్కని నిశ్చయించితే శిష్య రక్షకా శ్రీ గురు ప్రభో నీవే నిశ్చయించితే శిష్య రక్షకా శ్రీ గురు ప్రభో తాపత్రయమును తాళజాలను వేగప్రోవవా శ్రీ గురు ప్రభో తాపత్రయమును తాళజాలను వేగప్రోవవా శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మకా శ్రీ గురు ప్రభో మలినమైన నా మాయ బుద్ధిని వేగప్రోవవా శ్రీ గురు ప్రభో మలిన బుద్ధి మాయ బుద్ధిని వేగప్రోవ బాగు చేయవా శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మకా శ్రీ గురు ప్రభో అల్పమైన నా ఆత్మవిద్యను వృద్ధి చేయవా శ్రీ గురు ప్రభో అల్పమైన నా ఆత్మవిద్యను వృద్ధి చేయవా శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మకా మోహహంతకా మోక్షమిమ్మిక జాగు చేయక శ్రీ గురు ప్రభో మోహహంతకా మోక్షమిమ్మిక జాగు చేయక శ్రీ గురు ప్రభో మోహహంతకా మోక్షమిమ్మిక జాగు చేయక శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో
चित्सुखात्मका श्री गुरु प्रभो श्री गुरु प्रभो श्री गुरु प्रभो चित्सुखात्मका श्री गुरु प्रभो श्री गुरु प्रभो श्री गुरु प्रभो। ओम गुरु जय गुरु जय जय गुरु ओम ओम गुरु जय गुरु जय जय गुरु तेन ज्ञानफलं प्राप्तं योगाभ्यासफलं तथा तृप्तः स्वच्छेन्द्रियो नित्यं एकाकी रमते तु यः। 17వ అధ్యాయం అష్టావక్రుల వారు చెప్తున్నారు. ఇది జీవన్ముక్తి అనే లక్షణం చెప్తూ ఉంటారండి ఈ జ్ఞానశాస్త్రాలన్నింటిలో. జ్ఞానం విన్నాం, తెలుసుకున్నాం, అయిపోయిందా అంటే కొంత లాభం ఉంటుంది దానివల్ల, 10% అంతే. తర్వాత ఏదో ధ్యానం చేసి తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాం, ఇంకొంచెం లాభం ఉంటుంది. పూర్తి లాభం ఎప్పుడు అంటే తనకి ఉపయోగించాలి. జీవితంలో వ్యవహారం ఉన్నా లేకపోయినా, వ్యవహారం ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా, ప్రారంభం ఏ విధంగా మనం నడిపిస్తూ ఉన్నా, సుఖం కలిగినా దుఃఖం కలిగినా హాయిగా ఉండగలిగితే అది మోక్షం. మోక్షం అనే మాటకి చాలా రకాల అర్థాలు చెప్తూ ఉంటారండి లోకంలో. మనకి శాస్త్రాల్లోనూ పండితులు చెప్పే మాటలు, మోక్షం అంటే ఎక్కువగా చెప్పేది ఏంటంటే మళ్ళీ జన్మ లేకుండా పోతుంది, జన్మరాహిత్యం. అన్నీ రైటే, అది రైటే. ఇంకా కొందరు ఏం చెప్తారంటే దేవుడిది ఒక లోకం ఉంటుంది, ఫలానా దేవుడు ఫలానా లోకంలో ఉంటాడు. ఈ జ్ఞానం కానీ భక్తి కానీ సత్కర్మలు కానీ చేసి అందులో సిద్ధి పొందినటువంటి వారు ఆ దేవుడు లోకానికి వెళ్ళి దేవుడు ఎదురుకుండా కూర్చుంటారు, తిరిగి రాదు, ఎప్పుడు అక్కడే ఉంటారు. అది దేవుని యొక్క లోకం కాబట్టి ఎప్పుడు హాయిగా ఉంటుంది, ఇట్లా చెప్తారు. అది మోక్షం అని. ఇంకా కొందరు లోకాలు అవి ఉండవు కానీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, కానీ ఉంటారు వ్యక్తులు. ఎట్లా ఉంటారు అంటే సూక్ష్మ రూపంలో విశ్వమంతా ఫ్రీగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళు ఒక అవతారమో వేషమో వేసుకొని వస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి బంధం అంటూ ఉండదు కాబట్టి అది కూడా మోక్షం అని అట్లా ఉంటుంటారు. ఇంకా కూడా ఎన్ని రకాలుగానే చెప్పచ్చు. ఇక్కడ జ్ఞానశాస్త్రంలో మోక్షం అనేదాన్ని 2 రకాలుగా చెప్తారు. జీవన్ముక్తి, విదేహముక్తి. విదేహముక్తి అంటే దేహాన్ని వదిలేసేసి మోక్షాన్ని పొందడం, అంటే మళ్ళీ జన్మ లేకుండా పోవడం అర్థం వస్తుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉంటే, అంటే ఇంతకుముందు చేసిన కర్మలు, ఎన్నో జన్మలుగా చేస్తూ వచ్చిన కర్మలు, ఈ జన్మలో చేసిన కర్మలు, వీటన్నిటిని క్యాన్సిల్ చేసేయడం అనమాట. ఇక మన మీద కేసు లేదు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా వాటన్నిటిని క్యాన్సిల్ చేసే, రద్దు చేసేసుకుంటే మళ్ళీ పుట్టకుండా అయిపోతాం. అదొక ఫలితం. దాన్ని విదేహముక్తి అంటారు, దేహం లేనప్పుడు కలిగేటటువంటి ముక్తి లేక మోక్షం. ఇంకొకటి జీవన్ముక్తి అని చెప్తూ ఉంటారు, బ్రతికి ఉండగానే మోక్షము అని. ఇప్పుడు మనం చెప్పుకున్న 4-5 రకాల మోక్షాల్లో అవన్నీ నమ్మకాలు,
చచ్చిపోయిన తర్వాత పుడతామా పుట్టమా, దేవుడి లోకం ఉంటుందా ఉండదా, ఆ లోకానికి వెళ్తామా వెళ్ళమా, వెళితే అక్కడ ఎట్లా ఉంటుంది, అక్కడ ఎవరన్నా మనం పట్టించుకునే వాళ్ళు ఉంటారా ఉండరా, ఇట్లా అనుమానించవచ్చు. ఇంకోటి ఇప్పుడు జ్ఞానశాస్త్రంలో ఉన్నటువంటిది జీవన్ముక్తి. అందులో బ్రతికుండగానే మోక్షం అంటే ఒకరు చెప్పారని నమ్మవలసిన పని లేదు, శాస్త్రంలో ఉందని నమ్మవలసిన పని లేదు, మనకే తెలియాలి, తెలుస్తుంది. నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను. బంధం నుంచి ముక్తి అంటే విడుదల అండి. ముక్తి అన్న దానికి అర్థం విడుదల. ఏం విడుదల అంటే బంధము నుండి విడుదల. అసలు ముందు బంధం అంటే ఏంటి అది గుర్తించాలండి. అది గుర్తించిన వాడికే ఈ శాస్త్రం అంతా. అసలు బంధం అంటే ఏంటో తెలియదు నాకు, బంధం ఏంటి అనే వాళ్ళ కోసం చిన్న చిన్న ఇతరం చెప్పుకోవచ్చు. నేను ఈ ప్రపంచంలో ఉన్నాను, నాకు బంధం ఉంది అని కాస్త కూస్తో గుర్తించాలి. ఈ శాస్త్రం ప్రకారం బంధం అంటే ఏంటి చాలా వివరంగా చెప్తారులేండి. వాటిని కూడా మన పురాణాల్లో వాటిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. పురాణాల కథలు అవన్నీ ఈ బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, మనం ఏం చేయాలి, అటువంటి వాటిని చిన్న చిన్న మాటలతో మెల్లిమెల్లిగా చెప్పి బోధించడం కోసం ఉంటాయి. ముఖ్యంగా ఒక మాట చెప్తాం, జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అంటాడు, భగవద్గీతలో వస్తుంది. జన్మ మృత్యు జర వ్యాధి, పుట్టడం చావటం, ముసలితనం, రోగం, ఇంకా అనేక సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అందరికీ. ఎవరికి పుట్టిన వాళ్ళందరికీ వస్తాయి, తప్పదు. పశుపక్షాదులు సహా వాటికి ఉండే కష్టాలు వాటికి ఉంటాయి. మనుషుల్లో ఇంకా ఎక్కువ, ఎందుకంటే మనుషుల్లో ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి కష్టాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా బాధపడటం ఉంటుంది. వీటన్నిటిని కలిపి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అన్నాడు. మనం చూసాం యోగ వాసిష్టం. యోగ వాసిష్టంలో వైరాగ్య ప్రకరణము అని వస్తుంది మొదట్లో. అందులో అన్ని ఇవి చూపిస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, నీకు బంధం ఎట్లా ఉంది, నీ సుఖాన్ని తగ్గించడానికి ఎట్లా ఈ ప్రపంచం ఉపయోగపడుతుంది, పెంచడానికి కాదు తగ్గించడానికి, సుఖాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 1000 శ్లోకాలు ఉన్నాయి దాదాపుగా. అందులో రకరకాల ఇప్పుడు చెప్పే జన్మ మృత్యు జరా వ్యాధి అని చెప్పాం అనుకోండి, జన్మలో ఉండే దోషం ఏంటి, మరణంలో ఉండే దోషం ఏంటి, చిన్నతనంలో ఏది ఉంటుంది, యవ్వనంలో ఎటువంటి కష్టాలు వస్తాయి, ముసలితనంలో ఎటువంటి కష్టాలు వస్తాయి, రోగం వస్తే ఎటువంటి కష్టం వస్తుంది, డబ్బు ఎక్కువైతే ఎట్లా కష్టం, డబ్బు లేకపోతే ఎట్లా కష్టం, ఇవన్నీ అట్ట చెప్పుకుంటూ వచ్చారు. 1000 శ్లోకాలు ఉన్నాయి అక్కడ. వైరాగ్య ప్రకరణం అంటారు. కాస్తో కూస్తో ఎవరికి వాళ్ళకి అనిపించాలండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా, ఏంటో ఈ ప్రపంచంలో అన్నీ చేస్తున్నాం కానీ పెద్ద సుఖం అంటూ ఏం లేదు. ఎందుకు సుఖం లేదు అంటే అవి కావాలి ఇవి కావాలి, అందులో అవి దొరకట్లేదు. సరే అన్నీ దొరికినాయి, అంత మాత్రం చేత సుఖం వస్తుంది రావడానికి కష్టాలు వస్తున్నాయి, వద్దనుకున్న కష్టాలు వస్తున్నాయి. ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరో ఆప్తులైన వారు మరణించారు, ఏం చేస్తావు? బాగా ఉంది కానీ ఆస్తి నష్టమైంది, ఏం చేస్తావు? అట్లా ఉంటాయి. ఈ విధంగా ప్రపంచంలో ప్రతివాడికి ఏదో ఒక కష్టం తప్పటం లేదు అని తెలుసుకోవడాన్ని వివేకము అన్నాడు. వివేకం అంటే మనస్సును ఉపయోగించి చూస్తే, ఈ కష్టం వచ్చింది, దీన్ని ఎట్లా తీర్చుకోవాలి. ఆ లోకంలో 10 మంది 10 రకాలుగా చెప్తారు, ఇది జై అప్పుడు ఈ కష్టాన్ని తప్పించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది, దానికి మళ్ళీ సలహాలు చెప్పేవారు ఉంటారు. ఆ సలహా ప్రకారం చేస్తే ఆ దుఃఖం పోతుందా పోదా అది కొంచెం అనుమానం. సరే పోయింది అనుకుందాం, ఆ రకంగా చేస్తే దుఃఖం పోయింది. నాకు సుఖం కావాలి, సుఖం కావాలంటే ఇది చేసాం, సుఖం కొంత వచ్చింది. అయిపోయిందా అంటే మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. జీవించి ఉన్నంత కాలం ఇది రంగుల రాటం తిరుగుతూ ఉంటుంది, గిర్రం తిరుగుతూ ఉంటుంది. సముద్రంలో అలల్లాగా, ఆటుపోట్లులాగా సుఖము దుఃఖం ఒకదానమ్మడి వస్తూ ఉంటాయి. అచ్చగా సుఖపడతాను నేను, ఈ విధంగా చేసి నేను సుఖపడతాను అంటే ఎవరికీ కుదరదు. ఏదో ఒక దుఃఖం వస్తూనే ఉంటుంది. మన పురాణం కథ తీసుకున్నాం అనుకోండి, హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు సామాన్యుడు కాదు, పెద్ద తపస్సు, చాలా తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు చేసినంత తపస్సు ఆ రోజుల్లో మహర్షులు కూడా ఎవరు చేయలేదు, ఇతర ఎవరు చేయలేదు.
చేస్తే వరాలు వచ్చినాయి, రకరకాల వరాలు వచ్చినాయి అని ఎవరు జయించలేకపోతున్నారు. రాక్షసులు కానీ దేవతలు కానీ మానవులు కానీ ఎవరు జయించలేరు. అంతా దర్జాగా వెలిగిపోతున్నాడు. ఆయనకు పెద్ద కష్టం వచ్చింది. అంత ఉండి కూడా ఏంటి కష్టం? కొడుకు పుట్టాడు. ఎవరు? ప్రహ్లాదుడు. కొడుకు పుడితే సంతోషించాడు అనుకోండి. వాడు చిన్నప్పుడే ఉయ్యాల్లో ఉన్నప్పుడే నారాయణ నారాయణ అంటే మొదలుపెట్టాడు. చిన్నతనంలోనే నారాయణ విష్ణు ఇట్లా మొదలుపెట్టాడు. ఈయనకి నచ్చల. వాళ్ళని వెళ్తే ఏదో చిన్నపిల్లాళ్ళే వాడికి తెలియక అంటున్నాడు అని కొన్నాడు ఊరుకున్నాడు. పెద్ద అయిన తర్వాత ఇంకా పెరిగింది, ఇంకా ఇంకా అంటున్నాడు. ఊరుకోరా అంటే ఊరుకోడు. వాళ్ళ అమ్మకి చెప్పేశాడు, వినువన్నా చెప్పండి. వాళ్ళ అమ్మ చెప్పింది వినలా. వాళ్ళు చెప్పారు వినలా. భయపెట్టాడు వినలా. ఎవరు గురువుల దగ్గరికి పంపించాడు. జాగ్రత్తగా వీళ్ళకి విద్య నేర్పించి విష్ణు భక్తి కాకుండా రాక్షసుల మీద భక్తి పెరిగేటట్టు చేయమన్నాడు. వాళ్ళు పాపం చాలా ప్రయత్నం చేశారు, కుదరలా. చివరికి అంతా చూసి ఏమన్నాడు, ఈ లాభం లేదు, నాకు కూడా తిక్క పుడుతోంది వీడిని చూస్తే, చంపేయండి రా అన్నారు. కొడుకైనా సరే పోతే పోతాడు, ఇట్లాంటి వాడిని నేను భరించలేను. చంపేయమని వాడు చావట్లా. అవి నారాయణుడు విష్ణువు రక్షిస్తున్నాడు. ఏం చేసినా సరే చావట్లా. ఎంత బాధపడి ఉంటాడండి హిరణ్యకశిపుడు. తర్వాత కథ మీకు తెలుసు అనుకోండి. ఇక ప్రస్తుత సందర్భం ఏంటి చెప్పుకోవాల్సింది, అంతటి వాడికి కూడా కొడుకు రూపంలో కష్టం వచ్చింది. మనకు కూడా వస్తుందని వస్తుంది ఒక్కోసారి. కొడుకు తల్లి రూపంలో, తండ్రి రూపంలో, కొడుకు రూపంలో, ఏదో భార్య రూపంలో, భర్త రూపంలో, పక్కింటి వాళ్ళ రూపంలో, రోగం రూపంలో, ఆ రోగాన్ని తగ్గించడానికి పోయిన డాక్టర్ రూపంలో, చాలా రకాలుగా వస్తుంటుంది బాధలు. ఇది సారాంశం ఏంటి? ఇది వివేకం అన్నమాట. అంటే కొద్దిగా ఆలోచన చూడాలి, ఎక్కువ అక్కర్లేదని. శాస్త్రం పెద్ద శాస్త్రం అక్కడ. మనం చెప్పుకుంటే మన లోకంలో మన చుట్టుపక్కల వాళ్ళని రోజు న్యూస్ పేపర్ చూస్తుంటే ఎన్ని రకాలుగా కష్టాలు, ఎవరి కష్టాలు ఎట్లా వస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే ప్రపంచంలో అచ్చగా సుఖం అనే మాట లేదు. మరి అచ్చగా దుఃఖమా అంటే అది కూడా చెప్పడానికి లేదండి. దుఃఖంతో పాటు కొద్దిగా సుఖం కూడా ఉంటుంది. లేకపోతే ఎవడు అసలు బ్రతకాలని అనుకోడు. కాస్త సుఖం కూడా ఉంటుంది. సుఖ దుఃఖాలు రెండు కలిసి వస్తున్నాయి. కాసేపు ఇది కొంచెం ఎక్కువ సుఖం. ఒకసారి బాగా సుఖం వచ్చి తగ్గిపోయింది అనుకోండి, సుఖం వచ్చి తగ్గిపోతే అది దుఃఖం అవుతుంది మళ్ళీ. సరే ఇదంతా పోతే ఎప్పుడైనా సుఖం ఉందా అంటే ఒక సుఖం ఉందండి, గాఢ నిద్ర. మనం రోజు చెప్పుకుంటాం కదా, గాఢ నిద్రలో మటుకు ఈ గోళ లేకుండా కాస్త ప్రతివాడికి కాస్త సుఖం వస్తుంది. సరే ఆ సందర్భం దాని గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం ఇదివరకు. సరే ఇప్పుడు సందర్భం ఏంటంటే, ప్రపంచంలో సుఖ దుఃఖాలు ఆటుపోటులాగా, కావడి కుండల్లాగా అటు ఇటు రెండు ఉంటాయి. ఒకటే నాకు కావాలంటే కుదరదు. ఇదేంటి జ్ఞానం. ఈ జ్ఞానం వివేకము అన్నాడు. నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యముగా ఏది ఉండదు ప్రపంచంలో, ఏది నిత్యంగా ఉండదు. మనం కష్టపడి సంపాదించుకున్నా అది పోతుంది. కొన్ని సుఖాలు వద్దనుకున్నా, మనం ప్రయత్నం చేయకపోయినా కొన్ని సుఖాలు వస్తాయి. మనం ప్రయత్నం చేసినా కొన్ని దుఃఖాలు పోవు. ఇది ప్రపంచం. దీన్ని అర్థం చేసుకున్న వాడికి, దీన్ని అర్థం చేసుకుని కొంచెం తెలివి కావాలి అర్థం చేసుకోవడానికి. తర్వాత ఇంకొక విచారణ, అంటే ఇదేమిటి అని అడిగేటటువంటి లక్షణం అదొకటి పెట్టి, మరి అయితే ఏమిటి అని ప్రశ్న. ఏమిటి లోకంలో అందరికీ ఎట్టాగా ఉంది, వాడికి సుఖం ఉంది, వీడికి సుఖం ఉంది, వాడికి దుఃఖం ఉంది, వీడికి ఏం చేస్తాం అని సర్దుకుపోతూ ఉంటారు. ఎక్కువగా సర్దుకుపోతుంటారు. మనం ఇట్లా లోకంలో బతకగలుగుతున్నాం అంటే సర్దుకుపోవటమే. అచ్చగా మనం అనుకున్నట్టు జరగదు. ఉన్న పరిస్థితులు తగినట్టు సర్దుకుపోతున్నాం. అందరు చేసే పని అది. ఈ సర్దుకుపోవడం అనే అప్పటికప్పుడు, లేకపోతే ఇంకేమైనా మంచి మార్గం ఉందా? ఏం కావాలి నీకు అంటే, నాకు సుఖం కావాలి. ఎందుకు కావాలి అన్నారు. మరి సుఖం ఎందుకు కావాలి? దానికి సమాధానం లేదు. సుఖం కావాలి అనిపించడం ఎందుకు అట్లా అనిపిస్తుంది అంతే. ప్రతి వాడికి అనిపిస్తుంది, ప్రతి జీవికి అనిపిస్తుంది. దుఃఖం వద్దు, సుఖం కావాలి. మరి దానికోసం ఏంటి మార్గం అంటే, ప్రపంచంలో ఎన్నో మార్గాలు చూపిస్తున్నారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా మనకు సలహాలు చెప్తుంటారు. మనం సొంత బుర్ర ఉపయోగించి కూడా ఏదో చేస్తూ ఉంటాం. ఇది పద్ధతి కాదు, ఎందుకో ఎక్కడో ఏదో లోపం ఉంది, మనం ఎంత చేసినా సుఖ దుఃఖాలు తప్పటం లేదు అని జ్ఞానం కలిగినప్పుడు ఇంకేదైనా మంచిది ఉన్నదా అన్నాడండి. అంటే బంధాన్ని
దుఃఖాన్ని గుర్తించినటువంటి స్థితి. ఇది ఒక ఉపనిషత్తులో కూడా చెప్పారండి. ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, లోకములన్నింటినీ పరీక్ష చేశాట. పరీక్ష లోకాన్ సర్వాన్ జాగ్రత్తగా పరిశీలించి ఇక్కడ సుఖం లేదు అని తెలుసుకున్నట్ట. మరి శాశ్వతమైనది ఏదైనా ఉంటే శాశ్వతమైనది ఏం లేదు. మరి శాశ్వతం ఎట్లా వస్తుందంటే నువ్వేం చేసినా రాదు అన్నాడు. అది ఒక రూల్ పెట్టాడు అక్కడ. ఆయన జ్ఞానం అది. ఉపనిషత్తులో ఋషి చెప్పిన జ్ఞానం ఏంటంటే, మారిపోయేటటువంటి వస్తువులను ఉపయోగించుకుని ఏదో చేసి మారనటువంటి సుఖాన్ని, ఎప్పుడూ ఉండేటువంటి సుఖాన్ని నువ్వు పొందలేవు. అది రూల్ పెట్టేశాడు. నువ్వు ఎంత చేసినా సరే మారే శరీరంతో సహా పరిస్థితులు, ఇతర విషయాలు, బాహ్య ప్రపంచం అంతా మారిపోతుంది. వీటిని ఉపయోగించి నువ్వు సుఖాన్ని తయారు చేసుకుందాం అనుకుంటే అది కుదరదు. అని ఏమనుకున్నట్ట, పరీక్ష లోకాన్ కర్మచితాన్. ఎట్ట చేయగా చేయి. కర్మచితం అంటే ఏదో చేసి 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 సాధించేది. లోకాన్ బ్రాహ్మణు అంటే బాగా ఆలోచించినటువంటి వాడు, కులం అని కాదు. నిర్వేదమాయాత్ అన్న. నిర్వేదం అంటే విసుగు వచ్చిందటండి. అంటే చాలా కాలం బతికితే వస్తుందట విసుగు. బతికి 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 అబ్బాయి ఏంట్రా ఇంకా. మనకి అటువంటిది సందర్భం యోగ భాషలో కథ చెప్తాడు. బలిచక్రవర్తి కథ. బలిచక్రవర్తి సామాన్యుడు కాదు, చాలా గొప్ప పరాక్రమవంతుడు. దేవతలందరినీ జయించాడు, రాక్షసులందరినీ జయించాడు, మానవులందరినీ జయించాడు. 3 లోకాలని పరిపాలిస్తున్నట్టు ఆయనే. అట్లా ఎంతకాలం అది గుర్తులేదు కానీ 100 కోట్ల సంవత్సరాలు అటువంటిది ఏదో ఉంది. కోట్లే మామూలుగా కథలు లేండి అవన్నీ. అంతకాలం పరిపాలించిన తర్వాత పరిపాలించాడు అనుకున్నట్ట. ఏంటిది అనుకున్నట్టు. ఏంటిది, ఏం చేస్తున్నాను నేను, రోజు ఇదైంది. రాజుగారు ఏది కావాలంటే అది. ఆయన 100 రకాలు ఉంటాయి పక్కన. ఎప్పుడు ఏది అడుగుతాడో తెలియదు రాజుగారు. అందుకని అన్ని తయారుగా పెడతారు. ఏది కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభవిస్తున్నాడు. మరి దుఃఖం ఎట్లా వచ్చింది అంటే, అనుభవించి విసుగు వచ్చింది ఆయనకి. అది దుఃఖం, విసుగు. ఎప్పుడు ఇదే కొత్తదనం లేదే అంటట. ఎందుకు మనకి కొత్తదనం చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇది కాబట్టి కాసేపు ఇది ఈ ఊళ్ళో లేకపోతే ఇంకో ఊరు వెళ్ళి కొత్త ఎప్పుడు రోజు కొత్త సృష్టించుకోవచ్చు నీకు ఓపిక ఉంటే. బలిచక్రవర్తికి 3 లోకాలు ఆయన అధీనంలో ఉన్నాయి. ఎప్పుడు ఏది కావాలంటే వస్తుంది. కొత్తదనం ఏం కనపట్ల. ఎందుకు, అంతకాలం బతికాడు కాబట్టి. అనుభవించి ఏ చూసినా అబ్బే ఇది అయిపోయిందిగా అట్లా అనిపించిందిట. అప్పుడు అనుకున్నట్ట, ఏంటి ఇందులో సారభూతమైంది ఏంటి, అసలు నేను చేయాల్సింది ఏది, ఇంతకాలం బతికి ఏం చేశాను, ఏం సాధించాను, నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం నేను పొందగలిగానా, నాకెందుకు ఇంకా మనసులో ఏదో ఆరాటం కలుగుతోంది, ఇంకేదో లోపం ఉన్నట్టు, ఏదో లోటు, మన జీవితంలో ఏదో లోటు ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకు ఇట్లా ఆలోచించి తర్వాత కథ వచ్చింది, ఏదో వచ్చింది. ప్రస్తుత సందర్భం ఏంటంటే వైరాగ్యం వచ్చింది. ఎట్లా వచ్చింది, చూసి వైరాగ్యం వచ్చింది. ఇంకా కొంతమందికి కష్టాలు, దుఃఖాలు అనుభవించి చీచి అనిపిస్తుంది. మరి తర్వాత ఏం చేయాలి, ఆ ప్రశ్న వస్తుంది. తర్వాత ఏం చేయాలి, తర్వాత ఇంక వేరే ఏదైనా మార్గం ఉందా? అంటే ఇంకొక మార్గం ఉన్నది అని చెప్పారండి. ఈ గ్రంథాలు, శాస్త్రకర్తలు, మన పాత ఋషులు, మహర్షులు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇంకొక మార్గం ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు చేస్తున్నది కాకుండా కొత్త రకం ఉంది, ఒక పద్ధతి. ఏంటి, బాహ్యంలో పడి, ప్రపంచం మీద పడి, అది చేసి ఇది చేసి ఏదేదో చేసి ఎంతెంతో చేసి అప్పుడు సుఖపడతానంటే సుఖం రాదు, సుఖం వచ్చినా నిలబడదు. ఇంకొక పద్ధతి ఉంది అన్నాడు. ఏంటి పద్ధతి అంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీ లోపల చేరి చూసుకోవడం. ఎంతెంతో తిరిగేవు, అది లోపల సుఖాన్ని చెప్పింది. ఎంతెంతో వెతుకుతున్నట్టు ప్రపంచం, అది ఇది వెతకడం మనం చేసే పని అదనమాట అండి. ప్రతి వస్తువు దగ్గరికి వెళ్ళడం, దీనిలో ఏమైనా సుఖం ఉందా, ఇదేమైనా పనికి వస్తుందా, మనకి ఉపయోగిస్తుందా, ఎంతవరకు దీన్ని పట్టుకోవచ్చు, ఇట్లా వెతుకుతూ ఉంటాం అనమాట.
చివరికి ఆ వేపాకు చూసాం, వేపాకుని చూస్తే కూడా వేపాకుతో ఏమైనా ఉపయోగం ఉంటుందా మనకి, ఇలా వెతుకుతుంటాడు. ఉంటుంది, ఏదో మందు చేసుకోవచ్చు దీంతో. ఎందెందో తిరిగేవు ఎంతెంతో వెదకేవు నీ యందే ఉన్నదే మనసా, నీవు వెదకేది నీ యందే ఉన్నదే మనసా అన్నాడు. నువ్వు వెతికేది నీలోనే ఉన్నది. చూడండి ఎంత గొప్ప మాట చెప్పారు. మొట్టమొదటిసారి ఎవరు కనిపెట్టుంటారండి ఇది? ఏ మహర్షి కనిపెట్టాడో ఏమో. నీ యందే ఉన్నదే మనసా అన్నాడు. ఏంటంటే నా యందు ఉందా, నా యందు ఉందంటే దానికి రుజువు కూడా ఉందండి. ఏంటి రుజువు? గాఢ నిద్ర. ఏ విషయాన్ని అనుభవించట్లా, ప్రపంచం మీద ఆధారపడలా, నీలో నువ్వు హాయిగా ఉన్నావు. ఇది రుజువు. మనుషులు అంటే ఏదో పురాణ నారద మహర్షి నాకు ఇట్లా చెప్పాడు, ఈ రకమైన పూజ చేస్తే, ఈ రకమైన వ్రతం చేస్తే మనకి మోక్షం వస్తుంది అట్ట చెప్పలా. నీలోనే ఉన్నది అంటానికి రుజువు ఏంటి? ఇది. విషయాలలో సుఖము వెదకులాడుచు నీవు వెర్రివై తిరిగేవు మనసా. విషయాల్లో సుఖం వెతుకుతూ వెర్రివాళ్ళైపోతున్నట్ట. కారణము లేకయే గాఢ నిదురలు నీకు ఘన సుఖము కలుగదా మనసా. కారణం లేకుండా నిష్కారణంగా ఊరక ఏం ప్రయత్నం చేయకుండా దానంతరం వస్తోంది. చూడండి ఎంత వైరుధ్యం ఉందో, దానికి దీనికి విరోధం. ప్రపంచంలో ఇది చేసి అది చేసి చేసేస్తే కాస్త సుఖం వస్తుంది, మారిపోతుంది. ఒక్కోసారి దుఃఖం కూడా వస్తుంది. మళ్ళీ ఏదో చేస్తూ ఉండాలి. ఇది ఎట్లా ఉంది? అటు పడుకుంటే చాలు, నువ్వు ప్రయత్నం చేయక్కర్లా, అది అప్రయత్నంగా వస్తుంది. భగవంతుని యొక్క కరుణ ఇదండి. ఒక్కోసారి కొంతమంది తిడుతూ ఉంటారు, దేవుడు వాడిని అట్ట చూస్తున్నాడు, వీడిని ఇట్ట చూస్తున్నాడు, నన్నే ఇట్లా చేశాడు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క కరుణ ఎక్కడ కనపడుతుందంటే నిద్రపోయినప్పుడు అందరూ సమానమే. రాజు నిద్రయునొక్కటే, అండనే పరుండు బంటూ నిద్రయునొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు. రాజుగారు పడుకున్నట్టండి. రాజుగారు పడుకుంటే వీడని ఏం పర్వాలేదు అని వాడు కూడా పడుకున్నాడు. అండనే పరుండు బంటు అక్కడే పడుకొని ఉన్నట్ట. రాజుగారి కాపలా కావాల్సిన వాడు. వీడికి కూడా నిద్ర పట్టింది, లేదా కునుకుపాట్లు కనీసం కూర్చునో నిద్రపోయి ఉంటాడు. ఇద్దరు నిద్ర ఒకటే అన్నాడండి. జంతు కులం అంతా ఒకటే, అందరూ జీవులందరూ ఒకటే. ఎక్కడ? అంతరంగంలో లోతుగా వెతికి చూస్తే అందరూ ఒకటే. ఎట్లా? ఇక్కడ గాఢ నిద్రలో అందరూ ఒకటేగా. రాజుగారికి పెద్ద నిద్ర పట్టింది, ఆయనకి పెద్ద సుఖం ఉంటుందా? అక్కడే పడుకున్న, కింద నేల మీద పడుకొని ఉన్నాడు. హంసతూలికా తలుపు మీద ఆయన పడుకుంటే వీడు నేల మీద బట్ట వేసుకోకుండానో పడుకున్నాడు. నిద్ర పట్టింది. ఎవరి సుఖం ఎక్కువ అంటే రెండూ ఒకటే. ఇదనమాట అండి రుజువు. ఏంటి రుజువు? నీలోనే ఉన్నది మనసా, నీరిందే ఉన్నది, నీయందే ఉన్నదే మనసా. విషయాలలో సుఖము వెదకులాడుచు నీవు వెర్రివై తిరిగేవు మనసా, కారణము లేకయే గఢ నిదురలో నీకు ఘన సుఖము కలుగదా మనసా. నీకు గట్టి సుఖం వస్తోంది ఏం చేయకుండా. ఎంత గొప్ప విషయాన్ని కనిపెట్టాడు నుండి. ఎవరైనా కనిపెట్టచ్చు, కానీ మనం ఎందుకు కనిపెట్టలా? అప్పుడు పుట్టలా మనం. ఏంటి మొట్టమొదటి మహర్షి గారు ఎవడు కనిపెట్టాడు? ఆ రోజులు పుట్టుంటే మనం కూడా ఆయనకంటే బాగా కనిపెట్టి ఉండేవాళ్ళమేమో. అదే మనమే అనుకుందాం, ఆ జన్మలో మనమే మహర్షిగా ఉండి కనిపెట్టి ఉండొచ్చు. ఏం కనిపెట్టాం? బయట వాళ్ళకి వినపడుతుందా? వినపడుతుందండి? కరెంటు పోయింది, కొంచెం పెద్దగా అరుస్తాను, ఏమనుకోకండి. ఏ మహర్షి కనిపెట్టాడు మొట్టమొదట? తెలీదు. ఏదో ఉంటుందండి, ఉపనిషత్తులో ఉంటాయి పేర్లు. అవి పేర్లు కూడా లేవు. ఉపనిషత్తులో చాలా వరకు జ్ఞానం ఉంటుంది. ఏం కనిపెట్టాడు? ఇది కనిపెట్టాడండి. ఎందెందో తిరిగేవు ఎంతెంతో వెదకేవు నీ యందే ఉన్నదే మనసా, నీవు వెదకేది నీ యందే ఉన్నదే మనసా. ఏం వెతుకుతున్నావు? పెళ్లి డ్రెస్సు కొనుక్కోవాలనుకోండి, దానికోసం 10 రకాల షాపులు వెతుకుతున్నారు అనుకోండి, అదే వెతికేది మీరు.
ఈ డిజైన్లో డ్రెస్సు, ఈ డిజైన్లో నగలు, అవి వెతుకుతుంటారు. అది ఎందెందో తిరిగేవు, ఎంతెంత వెతికేవు. అసలు చోటు మర్చిపోయినారన్నమాట. అసలు చోటు ఏంటి? నీ యందే ఉన్నదే మనసా. ఏదో చేయాలంచు, ఏదో పొందాలంచు, ఎందుకే తాపంబు మనసా. ఏదో చేయాలంచు, ఏదో పొందాలంచు, ఎందుకే తాపంబు మనసా. ఏం చేయాలి? నిఖిలమ్ము వర్జించి నిశ్చలత జందుటే నిజమైన సుఖమౌను మనసా. నిశ్చలంగా ఉండి ఊరుకుండా అంటున్నాడు, ఊరుకుండమంటున్నారు. వీడు ప్రయత్నం చేయడం బాగా అలవాటైంది. వాడికి ఏం చెప్తున్నాను? ఏం ప్రయత్నం చేయమాక అంటున్నాను. అంతేనండి. ఇక్కడ నీలో సుఖం ఎట్లా వస్తుందంటే, నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావు, నువ్వు ఏం చేయకుండా ఉండు. ఏం ప్రయత్నం చేయకుండా నిద్ర వస్తుంది కదా, నువ్వు ప్రయత్నం చేస్తే పాడైపోతుంది. నువ్వేం ప్రయత్నం చేయకుండా ఉంటే దాని అంతా నిద్ర వస్తుంది. అట్లాగే నువ్వేం ప్రయత్నం చేయకుండా ఉంటే నీలోన ఉన్న సుఖం బయటపడుతుంది. ఇంతే. అక్కడేమో చేసి సాధించాలి, ఇక్కడేం చేయాలి? తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? అది ముందే ఉన్నది సుఖము, నీ అందే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం తెలుసుకోవాలి అంటే, ఏమీ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఏం చేయకుండా ఉంటే సరిపోతుంది. ఏమైనా చేద్దామని పోతే పాడైపోతుంది. అది నాస్తి అకృతకృతేనా అన్నట్ట. కర్మచితములైన లోకములన్నింటినీ చూచినటువంటి బ్రాహ్మణుడు నిర్వేదము పొందెను అంటే విసుగు, వైరాగ్యము పొందెను. అప్పుడు అనుకున్నట్టు నాస్తి అకృతకృతేనా అన్నట్ట. కృతము అంటే చేయటం, చేసిన దాని వల్ల వచ్చేటటువంటి ఫలితము. అకృతం అంటే చెయ్యకుండా, అంటే సహజంగా ఉండేదాన్ని పొందటానికి పనికిరాదు. సహజంగా ఉండేదానికి సహజంగానే పొందాలి. దాన్ని అటు ఊరకుండి పొందాలి, ఏదో చేసి పొందటానికి కాదు అని కనుక్కున్నట్టండి ఆ మహర్షి గారు. తర్వాత ఏం చేయాలి? లోపలికి చూసుకోమన్నారు. లోపలికి చూసుకోవాలి. ఇంటి యందున్న పెద్ద నిధి ఉన్నదని తెలుపా, వెంటనే త్రవ్వి వెలిదీయబోవా. నీ యందునే బ్రహ్మ సుఖమున్నదని తెలుపా, నిష్ఠతో దానికై శోధింపలేవా. ఇప్పుడు చెప్పాను, నీలోనే ఉన్నదని చెప్పాను. ఎంతెంతో తిరిగేవు, ఎంతెంత తిరిగావు, నీ ఎందే ఉన్నదే మనసా. అప్పుడు ఏం చేయాలి? నా ఎందే ఉంది, నా ఎందే ఉందని నిద్రపోతే పర్వాలా, మళ్ళీ అటు ఇటు తిరిగితే ఇలా ఉండదు. ఏం చేయాలి? దాన్ని కొంచెం కనుక్కోవాలండి, అంతకంటే ఏం లేదు. నా ఎందన్నా అంటే ఏంటి చెప్తున్నాడు? చాలా సింపుల్గా చెప్తున్నాడు ఏంటి? నేను అది పెద్ద చాలా ఇడి చెప్పి చాలా సంక్లిష్టమైనటువంటి పెద్ద తపస్సులు చేస్తే వస్తుంది అని చెప్పి మనం ముందుగా ఊహించుకొని వెళితే, ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చేయకర్లా, ఊరికే వస్తుందంటే నమ్మబుద్ధి కావట్లా. ఏం చేయాలి అంటే వెతకి చూడాలంతే. నీ ఎందే ఉన్నదండి. ఎట్లా ఉంది? ఇంటి యందున్న పెద్ద నిధి ఉన్నదని తెలుపా. నీ నిధి నీ దగ్గరే ఉందండి. ఎక్కడ? ఇక్కడే, ఈ గదిలోనే పెద్ద నిధి. ఎంత కావాలి మీకు? మీరు లెక్క కట్టలేరు. అక్కడ కూడా గది తలుపులు తెరిచాట, అక్కడ రత్నాలు, రాసులు, అది దేవుడికి ఇచ్చినటువంటి ఆభరణాలు అన్నీ ఉన్నాయట. వాటిని లెక్క కట్టడానికి చాలా టైం పడుతుందిట, చాలా రోజులు పడుతుంది లెక్క కట్టడానికి. అంతకంటే పెద్ద నిధి ఇక్కడే ఉందనుకోండి ఈ గదిలో. ఏం చేస్తారు? రేపటికి గది ఉండదు, తవ్వి పెడతారు. తలా ఒక పలుకు తీసుకొని తవ్వి పెడతారు కదా, చూద్దామని. అట్లా ఇప్పుడు నీ యందునే పెద్ద నిధి ఉన్నదని తెలిపితే ఏం చేయాలి? నీ యందునే బ్రహ్మ సుఖమున్నదని తెలుప, నిష్ఠతో దానికై శోధింపలేవా. దాని మీద కొంచెం ఒక కన్ను వేసి పెట్టి ఏంటిది ఎక్కడ అని కొంచెం తెలుసుకోవాలి. ఇందులో ఉన్న కష్టం ఏంటంటే దీని మీద ధ్యాస పెట్టడమే కష్టం. అలవాటు పడ్డ మనసు అడు తిరిగి అక్కడ వెతికేటటువంటి మనసు అక్కడ వద్దు, ఇక్కడే వెతుకు అని చెబితే వెంటనే అంగీకరించదు. పక్కవాడి దొడ్లోకి వెళ్ళి అవి తింటూ ఉంటాయి పశువులు. పూర్వం చెప్పేవాళ్ళు, రమణ మహర్షి గారు కూడా ఈ ఉదాహరణ చాలాసార్లు చెప్తారు. పక్కవాళ్ళ దొడ్లోకి వెళ్ళి అవి ఇవి తినేయటం మొదలుపెట్టినటువంటి ఆవులు, గేదెలు మన దొడ్లోనే ఉండాలంటే ఏం చేయాలి? మెల్లిమెల్లిగా క్రమక్రమంగా పట్టుకు రావాలన్నాడు ఆయన. ఆశ చూపించాలి.
మందొడ్లోనే దానికి పచ్చగడ్డి ఉలవలు ఇట్లాంటివి అవి ఇవి పెట్టి ఆకర్షించి దానికి అక్కడికంటే ఇక్కడే బాగుందిరా అని జ్ఞానం దానికి కలిగించి అప్పుడు అట్టే పెడితే కట్టేకపోయినా సరే అక్కడే పడి ఉంటుంది. అటువంటిది ఏదో చేయాలండి. ఇక్కడే ఉంది, దాన్ని మెల్లిగా తీసుకురావాలన్నమాట. ఆ తీసుకొచ్చేటటువంటి పద్ధతి శోధించమన్నాడు, వెతకమన్నాడు. నీలోనే ఉన్నది అని తెలిస్తే నువ్వు వెతకాలి. నిఖిలమ్ము వర్జించి నిశ్చలత ఎందుటే అది చెప్పారు. ఊరక ఉండటం చెప్పుకున్నాం, పొద్దున కూడా చెప్పుకున్నాం మనం. ఆత్మని వెతికి నేనెవరు అని చూసి నాలో సుఖం ఉందంట, నిజమేనా అంటే మొట్టమొదట మనకి నమ్మకం కలిగించేటటువంటి మాట ఏంటంటే గాఢ నిద్రలో ఉందిగా, ఇప్పుడు ఎందుకు ఉండదు? గాఢ నిద్రలో దేని మీద ఆధారపడకుండా వచ్చిందిగా, ఇప్పుడు ఎందుకు ఉండదు? నిద్రలో సుఖం ఎక్కడి నుంచో వచ్చి మన మెలకు రాగానే ఎక్కడికో వెళ్ళిపోతుందా మళ్ళీ? అటువంటిది ఏమైనా కనపడుతుందా? లేక మన దగ్గరే ఉందా? అట్లా వెతకచ్చు. ఆ వెతికితే ఏం చెప్పారు? వెతికిన వాళ్ళ కోసం కనిపెట్టచ్చు మీరే. ఏం చెప్పారు? గాఢ నిద్రలో మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఉంటుంది. నిజంగా ఉంటుందా? ఉంటుంది, కనిపెట్టచ్చు. మనం చాలాసార్లు చేసి చూసాం కాబట్టి దాన్ని వివరించక్కర్లేకుండా ఒక మాట చెప్పుకోవచ్చు. ఆగి చూడు, ఒక క్షణం ఆగి చూడు. లేదా ఇంకో రకంగా, దాన్ని ఇంకో రకంగా చెబితే గాఢ నిద్రలో ఎట్లా ఉంటావు ఊహించుకో. మనసుకు చెప్పాలంటే గాఢ నిద్రలో నువ్వు ఎట్లా ఉన్నావు, అదే రకంగా ఇప్పుడు నువ్వు ఒక్క క్షణం, ఒక్క క్షణం అట్లా ఆగితే నువ్వు సుఖంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావా? ఇప్పుడు ఆగినప్పుడు దుఃఖపడ్డావా? ఏమన్నా ఆగావు? బానే ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నిద్రలో మాత్రమే కాదు, ఎప్పుడెప్పుడు మనస్సు ఆగుతుందో అప్పుడల్లా ఆ సుఖం వస్తుంది. సుఖం అంటే ఏదో గొప్ప గొప్పగా అది అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి కదండి. సుఖం అంటే ఇక్కడ నిద్రలో ఉన్నట్టు. నిద్రలో ఎట్లా ఉంటుంది? దానికి మంచి మాట చెప్పాలంటే సుఖము ఆనందం అవన్నీ మామూలుగా ఏదో లోకంలో దానికి దీనికి సుఖం అన్న పేరు చెప్తుంటాం కాబట్టి మళ్ళీ కొంచెం తికమక పడుతూ ఉంటారు సుఖం అంటే ఏంటని. ప్రశాంత స్థితి అన్నమాట. నిద్రలో ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి స్థితి ఇప్పుడు కలుగుతుంది. ఇట్లా ఇది ఒకటేనా అంటే ఎన్నో 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 సమయాల్లో కలుగుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీకు ఎప్పుడెప్పుడు సుఖము ప్రశాంతము హాయి ఆనందం అనిపిస్తుందో అప్పుడంతా మీ సుఖం ఉన్నట్టే అన్నాడండి. ఇది ఒక గొప్ప సూత్రం కనిపెట్టారు. ఆత్మని వెతికి వెతికి మళ్ళీ అదొక పెద్ద పని పెట్టుకుని ఎక్కడో ఉందిరా ఈ ఆత్మ, ఆ సుఖం పట్టుకోవాలని ఏం లేదు. ఎప్పుడెప్పుడు నీకు సుఖం కనపడుతుందో ప్రపంచంలో, వ్యవహారంలో, విషయాల్లో కూడా, విషయ సుఖంలో కూడా ఎప్పుడెప్పుడు నీకు సుఖం కనపడుతుందో అప్పుడల్లా నువ్వు నీ స్వరూపాన్ని గుర్తించగలిగినట్లే. అది నీకు తెలియటలా. ఎప్పుడెప్పుడు కలుగుతుందండి? మీరేమైనా గుర్తించారా? కొన్ని సమయాలు ఎప్పుడెప్పుడు మనకు గుర్తించచ్చండి. ఇప్పుడు ప్రశ్న వేసుకోండి, ఎప్పుడెప్పుడు నాకు సుఖం కలుగుతోంది, ఎందువల్ల కలుగుతోంది? భోజనం చేయకముందు ఎట్లా ఉంది పరిస్థితి? ఆకలి బాగా ఉందనుకోండి, అప్పుడు ఏంటి దాన్ని సుఖం అంటాం దుఃఖం అంటాం. ఆకలి బాగా ఉంది, ఇంకా తినడానికి ఏం దొరకలేదు, ఎట్లా ఉంది? కొంచెం దుఃఖం అనొచ్చు. పెద్ద దుఃఖం కాబట్టి కొంచెం దుఃఖం ఉంటుంది. సరే తిన్నాం, తింటున్న కొద్దీ కొంచెం బాధ తగ్గుతోంది, కడుపు నిండా తిన్నాం అనుకోండి, అప్పుడు ఏముంటుంది? ఏముంటుందని కడుపు నిండా తింటే హాయిగా ఉంటుంది, తృప్తి. ఎక్కడి నుంచి వచ్చింది సుఖము అన్నారు అనుకోండి. తినేటప్పుడు నాలుకకు తగులుతుంది ఆహారం, మంచి రుచిగా చేసాం, ఆ రుచికరమైన ఆహారం తగిలినప్పుడు దాన్ని ఇంద్రియ సుఖము అంటారు. ఇంద్రియాలు బాగుంది అనుకుని దాని వాసన కూడా వేస్తున్నాయి కదా, మంచి వాసన కూడా ఉండాలి, మంచి నాలుకకు రుచి కూడా ఉండాలి, ఇంకా చూడటానికి కూడా బాగుండేటట్టు డిజైన్లో చేస్తుంటారు. మన స్వీట్ షాపులో చూస్తే ఒక్కొక్క స్వీట్ ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది, అది ఆకారం. ఎందుకు? అదొక ఆర్ట్ అనమాట, కళ.
తింటే అన్నీ ఒకటే, కానీ చూడటానికి కూడా బాగుండాలి. ఇట్లా ఇవన్నీ విషయ సుఖాలన్నీ. ఏదో ఒక ఇంద్రియానికి సంబంధించినటువంటి సుఖాన్ని మనం పొందుతాం తినేటప్పుడు. కడుపు నిండింది, తర్వాత ఏం చేస్తారు? ఇంకా చాలు అంటారు. ఇంకొంచెం తినండి, చాలు. కొంచెం కొంచెం కొసరి వడ్డించారు అనుకోండి, అడిగి అయినా సరే ఇంకా చాలు చాలు అంటారు. అప్పుడు ఏముంటుందండి? చాలు అన్నప్పుడు ఇంద్రియం ఏమైనా ఏ ఇంద్రియం పని చేస్తుంది? ఇంద్రియ సుఖమేం లేదు. చాలు. తినేటప్పుడు వచ్చే సుఖం ఇంద్రియం, తినటం అయిపోయిన తర్వాత వచ్చే సుఖం ఇంద్రియములు ఆగినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, కోరికలు అణగినప్పుడు, మళ్ళీ కొత్త కోరిక పుట్టకుండా ఉన్నప్పుడు, అంటే ఆకలి వేసినప్పుడు తక్కిన కోరికలన్నీ పక్కకు పోతాయి, వాళ్ళందరూ పోతాయి. పోయి ఆకలి ఆకలి కోరిక 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 తినాలి తినాలి ఇదే వస్తూ ఉంటుంది. అది తీరంగానే కాసేపు అంత ముందున్న కోరికలు పోయినాయి, తినాలి తినాలనే కోరిక కూడా పక్కకు పోయింది. ఏముంటుంది అప్పుడు? నువ్వే, నీ స్వరూపమే, నువ్వుగా ఉంటావు. ఈ సుఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీలోదే అన్నాడు. విషయాలు వచ్చేటప్పుడు సుఖం కూడా నీలోని సుఖమే. ఎక్కడి నుంచో వచ్చింది అనుకుంటున్నావు కానీ నీలో సుఖమే. అది మనం ఏమనుకుంటాం? పొరపాటు జ్ఞానం, భ్రమ జ్ఞానం కలిగిస్తాడు. దేవుడు పెట్టిన మాయ ఎట్లా ఉంది. ఇగో ఇంత అన్నం తినందువల్ల నాకు ఇవాళ బాగా తృప్తి కలిగింది, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి రేపు ఇంకొంచెం అన్నం తినాలి. ఇట్లా ఈ రుచిని తింటే బాగా ఉంది, ఈ రుచిని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఉత్త స్వీటే చేశారు, అందులో కొంచెం జీడిపప్పు కూడా వేసి ఉంటే బాగుండేది కదా, ఇట్లా అనుకున్నాను అనుకోండి, ఇంకా సుఖం వస్తుందని. అది భ్రమ. అసలు విషయం ఏంటి? కడుపు నిండింది, నీ కోరిక తీరింది. కోరిక తీరినప్పుడు సుఖం వచ్చిందా? కోరిక ఉన్నప్పుడు సుఖం వచ్చిందా? కోరిక ఉన్నప్పుడు ఇంద్రియాలను ఉపయోగించి పొందేటటువంటి సుఖం ఇంద్రియ సుఖం, అదొక రకం. అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి తృప్తి అంటారు. తృప్తి అన్న సమయంలో ఉండేటటువంటి స్థితిని ఏమంటారు? తృప్తి అంటే ఏంటి? అక్కడ ఏం జరుగుతుందండి? ఒకసారి ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఆలోచించవచ్చు. తృప్తిగా ఉందండి అన్నాం, అప్పుడు ఏముంది? నువ్వే. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం చూడండి, ఆగి చూడు అంటున్నాం చూడండి. ఆగి చూడు అన్నప్పుడు ఏది ఉంటుంది? అది ఉంటుంది అక్కడ. దానంతరం అది ఆగింది. కోరిక తీరేటప్పటికి మనసుకి ఏం పని లేక కాసేపు ఆగింది. అదృష్టవంతులు చాలాసేపు అట్లా ఉంటారండి. భోజనం చేసి కాసేపు ఒక్క పొడవ చేసుకొని అట్లా మంచం మీద పడుకోనో కుర్చీలో కూర్చోనో అట్లా హాయిగా కాసేపు రెస్ట్ తీసుకుంటారు. దురదృష్టవంతులు ఉంటారు, ఎక్కడ భోజనం చేయడానికి కూడా టైం దొరకట్లేదు, పని 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 తర్వాత ఏదో పని ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది సుఖం అంటే తృప్తి అన్నాడు. తృప్తి అంటే నీ స్వరూపమే. అక్కడ వేరే విషయాన్ని అనుభవించట్లా. ఎంతసేపు అట్లా ఉండొచ్చండి? అదృష్టవంతులు అనుకున్న అదృష్టవంతులు అంటే మళ్ళీ ఆకలి వేసే వరకు అట్లా ఉండొచ్చు. వేరే కోరికలు ఏం లేకపోతే మళ్ళీ ఆకలి వేసే వరకు హాయిగా తృప్తిగా ఉండొచ్చు. ఉంటాడా? ఉండడు, ఏదో పెట్టుకుంటాడు. ఏం తోచట్లా, ఏం చేద్దాం, ఏం తోచపోతే ఏదో పెట్టుకుంటారు. కాదు, మీరు మంచి అదృష్టవంతులు ఉన్నారు, వేరే ఏ కోరిక పుట్టట్లేదు, అప్పుడు ఏం చేయొచ్చు? మళ్ళీ ఆకలి సహజంగా వస్తుంది, ఆకలి అనిపించేంత వరకు అట్లా హాయిగా ఉండదు. మళ్ళీ ఆకలి అనిపిస్తే మనం కొంచెం తింటాం, మళ్ళీ హాయిగా ఉండొచ్చు. అయిపోయిన తర్వాత ఇట్లా చేయొచ్చునా అంటే చేయొచ్చు, కానీ జంతువులు చేస్తాయండి. ఉదాహరణకి మన దగ్గర కుక్కలు పక్షులు తిరుగుతుంటాయి చూడండి. కుక్క కడుపు నిండా మనం పెట్టామనుకోండి, అది ఎక్కడ పడుకుంటుంది, తిరగదు. ఎక్కడ దొరకలేదని తింటే అప్పుడు తిరుగురు, ఈ బజార్ ఆ బజార్ ఈ బజార్ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ అని కడుపు నిండితే తృప్తి, పడుకుంటుంది. ఇంకా మనిషి పడుకుంటాడు, ఏమైనా చేస్తాడా? పడుకుని ఆలోచిస్తుంటాడు, ఏం చేద్దాం లేచిన తర్వాత ఏం చేయాలి అని. తృప్తి అన్న మాటలు అది ఉందండి. ఎంత తేలిగ్గా ఉంది చూడండి, అర్థం చేసుకుంటే నీలోనే ఉంది ఆ సుఖం. ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెదకేవు, నీ ఎందే ఉన్నదే మనసా. దాన్ని చెప్తున్నాడండి. తృప్త స్వచ్ఛేంద్రియో అన్నాడు ఇక్కడ.
తృప్తితో ఉంటాట. ఎవడు? ఈ జ్ఞానం బాగా తెలిసిన వాడు. జీవన్ముక్తి అన్నం కిందాక బతికుండగానే మోక్షం, బతికుండగానే హాయి ఎట్లా వస్తుందంటే తృప్తితో ఉంటాట. స్వచ్ఛేంద్రియో, ఇంద్రియములు స్వచ్ఛంగా ఉంటాడు. స్వచ్ఛం అంటే ఏంటి? వేరే ఏమి అతుక్కోకుండా ఉండటం. వేరే ఏది అతుక్కోకుండా అంటే స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నట్టు. ఒక వస్తువు తీసుకుని అందులో వేరే ఏదైనా కలిపితే కల్తీ అంటాం, లేకపోతే స్వచ్ఛంగా ఉన్నట్టు. ఇంద్రియములాగా ఉన్నాయనుకోండి. అటు కన్ను ఊరికే ఉంది. కన్ను ఊరికే ఉన్నటువంటి ఏంటి? దేన్ని చూడాలి అని ప్రయత్నం చేయటల్లా. ఆ ఊరికే కనపడితే కనపడుతుంది, నేను ప్రయత్నం చేయట్లా చూడాలి అని ప్రయత్నం చేస్తే కళ్ళు చికిలించుకొని చూస్తే, ఎక్కువసేపు చూస్తే తలకాయ నొప్పి వస్తుంది, కళ్ళు మంటలు వస్తాయి. అట్లాగే అది ఊరికే చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? చూడాలని చూడటం కాదు. కళ్ళకు చూసే శక్తి ఉంది, అక్కడ చూసేవాడికి ఏదో కనపడుతుంది. మూసుకునే శక్తి ఉంది, మూసుకుంటే లోపల హాయిగా ఉంది. ఎక్కువసేపు మూసుకోలేకపోతే దానంతా కళ్ళు తెరుచుకుంటాయి, తెరుచుకున్నప్పుడు ఏదో కనపడుతుంది, కనపడ్డా సరే హాయిగానే ఉంటుంది. అది తృప్తి అన్నాడు. తృప్త స్వచ్ఛేంద్రియో, ఇంద్రియములు స్వచ్ఛంగా ఉంటాయి. అంటే ఏంటి? కోరుకోవట్లా ఇంకా ఫలానది కావాలని ఫలానా దాంతో అతుక్కొని పోవడం కానీ, అదే చూస్తాను, ఇదే వింటాను, ఇటువంటిది కానీ లేకుండా స్వచ్ఛంగా ఉన్నాయి. అంటే ఏని పట్టించుకోకుండా ఉన్నాయి ఇంద్రియములు. కొత్త దాన్ని ఏం కోరటల్లా. నిత్యం ఏకాకి రమతేతు యః, ఎల్లప్పుడూ ఏకాకిగా ఉండి రమిస్తూ ఉంటాట. ఆనందాన్ని ఎక్కడ పొందుతుంది? ఏకాకిగా ఉండి. ఏకాకి అంటే ఏంటండి? ఏకాకి అంటే నల్ల కాకే తెల్ల కాకే? ఏకాకి అంటే ఒంటరిగా ఉండటం. ఈ సందర్భం ఏంటి? తృప్త స్వచ్ఛేంద్రియో నిత్యం ఏకాకి ఎల్లప్పుడూ ఏకాకిగా అనుభవిస్తూ ఉంటాడు. అంటే కంపెనీ కోసం నలుగురిని పెట్టుకుని డ్రింక్స్ వేసుకుంటాడు, ఏకాకి ఉండలేక. అటువంటి స్థితి కాదు. తాను ఒక్కడే. నిజానికి తన అనుభవం అంతా తనలోనే. ఏ ఇతర వస్తువు మీద ఆధారపడకుండా అని అర్థం. ఏకాకి రమతేతు, ఒక్కడే అంటే దేని మీద ఆధారపడాల. ఈ ఒక్క వస్తువు ఉంటే బాగుంటుందండి, ఈ ఒక్క మనిషి నాకు సహాయం చేస్తే బాగుంటుందండి. మనుషులు ఎవరు లేరని కుక్కను పెంచుకుంటున్నానండి. అట్లా దేని మీద ఒకదాని మీద ఆధారపడకుండా అట్లా ఊరక తనంతట తాను ఏకాకిగా ప్రపంచంలో ఏ ఇతర వస్తువు మీద ఆధారపడకుండా నిరాధారం అన్నమాట. అట్లా ఊరక ఉండి తన యందే తాను మరొక దాని అవసరం కానీ ఒక దాని మీద ఆధారపడటం కానీ లేకుండా తనతో తాను తృప్తిగా ఉండొచ్చు. నిత్యం ఏకాకి రమతేతు యః. ఎవడు కుదురుతుందండి ఇదంతా? ఇట్లా గుర్తించాలి ముందు. నాలోనే సుఖం ఉన్నది, నీ యందే ఉన్నదే మనసా అనేది గుర్తిస్తే, కొంతకాలం అభ్యాసం చేస్తే, ఎందుకు ఎంత చెప్పినా సరే అన్నప్పటికీ మనసు ఏం చేస్తున్న తర్వాత చెప్తే సరే మంచిది నా యందే సుఖం ఉంది అంటుంది. మళ్ళీ అలవాటు చొప్పున బయటకు వెళ్తూ ఉంటుంది. అట్లా కాకుండా కాస్త ఇక్కడే నిలబడిపోయి ఏకాకిగా రమించు, రెండో దాన్ని అక్కర్లేదు అని చెప్తే అది అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది? ఎవరుకుండడమే. అది ఎవడికి కుదురుతుంది అన్నాడు. ఎవడికి కుదురుందంటే ఏం లేదు చెప్పి తేన జ్ఞాన ఫలం ప్రాప్తం యోగాభ్యాస ఫలం తదా. అట్లా ఉన్నవాడికి జ్ఞానం ఫలం వాడికి లభించింది అన్నాడండి. వాడికి జ్ఞానం ఫలించినట్టు, వాడికి యోగాభ్యాసం సిద్ధించినట్టు. యోగాభ్యాసాలు ఏదో రకరకాల, యోగం అంటే ఏదో రకరకాలు చెప్పండి, లోకం చాలా ఉన్నాయి కదా. కర్మ, భక్తి, యోగం, జ్ఞానం, ఇవి ముఖ్యంగా 4 రకాలుగా చెప్తుంటారు. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ శాఖలు, ఉపశాఖలు, అవాంతర భేదాలు ఇవి చాలా 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 ఉంటాయి. ఏ రకంగా చెప్పండి? సిద్ధి కలిగినప్పుడు ఎట్లా ఉండాలి? ఇట్లా ఉండాలి అంటున్నాడు. ఉంటాడు ఇట్లా ఉంటాడు. సిద్ధి కలిగిన ఏ రూట్లో అయినా సరే వాడు చేసినటువంటి అభ్యాసంలో ఫలితాన్ని పొందినటువంటి వాడు ఇట్లా ఉంటాడు. ఎట్లా? తృప్త. ఇందాక చెప్పుకున్నాం, చాలా వివరంగా చెప్పుకున్నాం. తృప్త అట్లా తృప్తితో ఉంటాడు. తృప్తి అన్న మాటలు ఏమొస్తుంది? చాలు. అలం బుద్ధి అంటారు సంస్కృతం. అలం బుద్ధి అంటే చాలు అంటారట. చాలు, మీకు చాలు. అన్ని దానముల్లోకి అన్నదానం మిన్న అని చెప్తుండేవాడు. ఒక కొటేషన్ చిన్నప్పుడు. అన్ని దానములు అన్నదానం మిన్న. ఎందుకంటే
అన్నం తిన్నప్పుడు చాలు అనే బుద్ధి కలుగుతుంటారు. వేరే ఏదైనా వస్తువులు ఇస్తే ఇంకొంచెం తీసుకోవచ్చు, ఇంకొంచెం కావాలి, అట్లా ఉంటుంది. తింటే కడుపు నిండి అప్పుడు ఎట్లా ఉంటుంది? తృప్తితో ఉంటాడు. తృప్తి అంటే మరొక కోరిక లేకుండా చాలు అనిపించేటటువంటి స్థితి. ఎట్లా వస్తుంది అది? ఎట్లా వస్తుంది? బాగా తింటే, ఇంకా నోరు గొంతు దాకా కుక్కుంటే అట్లా వచ్చే తృప్తి. ఆ తృప్తి కూడా వస్తుంది, ఎక్కువసేపు నిలబడదు, మళ్ళీ పోతుంది అది. ఇక్కడ చెప్పిన తృప్తి ఎట్లా వచ్చింది? తనను తాను చూసుకోవడం వల్ల, తనలో తాను చూసుకోవడం వల్ల. మంచి ఉదాహరణ ఏంటంటే తనలో తాను చూసుకోవడానికి తృప్తికి ఉదాహరణ నిద్రే. మళ్ళీ నిద్రలో ఎంతసేపు తృప్తిగా ఉండొచ్చు? ఎంతసేపు నిద్రపడితే అంతసేపు. ముందు గాఢ నిద్ర, మంచి 8 గంటలు పడుకునేవాడు, 10 గంటలు పడుకునేవాడు, 5 గంటలు పడుకునేవాడు, మధ్యలో లేచి మళ్ళీ పడుకుంటుండేవాళ్ళు. రాత్రి నిద్ర పట్టక పగలు పడుకునేవాళ్ళు, రకరకాలుగా ఉంటారు కదా. ఎంతసేపు పడుకోగలిగితే అంతసేపు తృప్త. అట్లా తృప్తితో ఉన్నట్లుగా అనిపిస్తుంది. తృప్తి అంటే అది అర్థం. ఇంకా చాలు. నిద్రపోయిన వాడు ఏమంటాడండి? నిద్ర లేచినాక అమ్మయ్య చాలా మంచి నిద్ర పట్టింది అంటాడు. భోజనం చేసిన వాడు ఏమంటాడండి? భోజనం చేసినాక మంచి భోజనం చేసాం అనుకోకుండా వాడు ఏమంటాడు? ఇంతకంటే మంచి భోజనం ఉంటుంది, ఎప్పుడు రోజు ఇంట్లోనైనా వారానికి ఒకసారి హోటల్కి వెళ్ళి తిందాం అనుకుంటాడు. సరే 2 రోజులు హోటల్, ఈ హోటల్ కాదు, ఒక పెద్ద హోటల్ ఉన్నాయి, దానికి వెళ్ళి తిందాం అంటాడు. ఈ రకమైన ఆహారం కాదు, ఒకసారి చైనీస్ రెస్టారెంట్కి వెళ్దాం అంటాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి చాలా. అది తృప్తికి లక్షణం కాదు, తాత్కాలికంగా అది వచ్చింది. తృప్త అంటే ఎట్లా ఉండాలి? నిద్రలో వస్తుంది. మంచి ఉదాహరణ నిద్ర అన్నమాట. అట్లా పడుకుంటాడు, ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకుని లేచినాక మంచి నిద్ర పట్టిందండి అని తృప్తితో చెప్పుకుంటాడు. రాత్రి మంచి నిద్ర పట్టిందని. మంచి నిద్ర పడితే ఏమంటాడు? మంచి నిద్ర పట్టింది అంటాడు. ఇంకేమని అంటాడా? ఇంతకంటే మంచి నిద్ర పడుతుందా? 5 స్టార్ హోటల్లో లాడ్జింగ్ తీసుకుని రూమ్ తీసుకొని ఉంటే ఇంతకంటే మంచి నిద్ర పడుతుందా అనుకోడు. మంచి నిద్ర పట్టాలి. మంచి నిద్ర పట్టింది, 4 రోజుల పాటు సరిగా నిద్ర పట్టలేదు, ఆ పనులు ఈ పనులు వచ్చినాయి. నిన్న రాత్రి పడుకుంటే అబ్బో రాత్రి పగలు పొద్దున్న లేవలేకపోయాను, లేచి కాదు 1 గంట సేపు పళ్ళు తోముకొని ఏదో కాసింత నోట్లో వేసుకొని పడుకుంటే మళ్ళీ నిద్ర పట్టింది ఇక్కడ చెప్పుకుంటాడు. తృప్తి అంటే అది. ఇంతకంటే మంచి నిద్ర కావాలి అనిపించదు. చాలు. మంచి నిద్ర పడితే లేవగానే ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా నిద్రపోతే బాగుండు అని కూడా అనిపించదు. దానంతరం వచ్చే పడుకుంటాడు ఫ్రెష్. అది తృప్త. అట్లా ఇంకా చాలు అనిపించడం. ఇది దేనివల్ల కలుగుతున్నాడు? జ్ఞాన ఫలం. అది జ్ఞానం యొక్క ఫలితం, తనను తాను తెలుసుకోవడం ఫలితం. జ్ఞానం అంటే ఏంటి? పుస్తకాలు చదువుకునే జ్ఞానం అంటే ఇది మొదటి మెట్టే, పుస్తకాలు చదువుకునే జ్ఞానం. అసలు జ్ఞానం ఏంటి? అనుభవం, అనుభవ జ్ఞానం. అనుభవం అంటే ఏంటి? పెద్ద అనుకోకండి. మళ్ళీ అనుభవంగానే మన ఏదో చూపించి ఫలానా యోగీశ్వరుడు ఎట్లా కూర్చున్నాడండి, నేను పోయి చూస్తున్నా, ఎంతసేపు నేను కూర్చున్నా, ఆయన అట్టాగే కూర్చున్నాడు, నాకు విసుగొచ్చి నేను తిరిగి వచ్చా, నేను లేవగానే ఆయన కూడా లేచట్టాడు, నేను ఉన్నంతసేపు అట్టాగే కూర్చొని ఉన్నాడు. అటువంటివేవో కొన్ని ఊహించుకొని ఆ యోగాభ్యాసం అట్లా చేసి అప్పుడు తృప్తిని పొందుతాను కాదు. అవంతా యోగా అభ్యాసం అంటే యోగం కిందకే వస్తుంది. జ్ఞానం అంటే చదువుకునే జ్ఞానం అంటే చదువుకున్నట్టే ఉంటుంది. ఫలం అంటే చివరి మెట్టు. అక్కడ ఏమొస్తుంది ఫలం? జ్ఞాన ఫలం కానీ యోగాభ్యాసం యొక్క ఫలం కానీ చాలు అనిపించాలి. అక్కడ కూడా జ్ఞానాన్ని బాగా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మనసట ఆగిపోయింది. ఆగి చూడు, చాలు చాలు అనిపిస్తుంది. ఎందుకు? నీ స్వరూపాన్ని నువ్వు పొంది చాలు అనిపిస్తుంది. అంటే జన్మలుగా చేస్తున్నటువంటి కృషి ఏంటి? తన స్వరూపాన్ని తాను పొందటమే. అది పొందితే చాలు. అలవాటు చొప్పున మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది, లేచున్నాడు, మర్చిపోతుంది దీని సంగతి. ఇప్పుడు నిద్రలో అంత గొప్ప సుఖం ఉందని దాదాపు రోజు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎవడైనా పట్టించుకోడు ఏంటండి? ఎవడైనా ఆలోచించాడా? నిద్రలో ఎంత గొప్ప సుఖం ఉందని అందరికీ తెలుసు, అందరి అనుభవంలో ఉంది. మరి దీని మీద కొంచెం రీసెర్చ్ చేసిన వాడు ఎవడో ఉన్నాడా? ఎవడో మహర్షి చేశాడు పూర్వం, ఆయన చెప్పితే మనం నేర్చుకుంటున్నాం. నిద్రలో ఎంత గొప్ప సుఖం ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాన్ని మనం అలా ఉపయోగించుకోవచ్చు ఆ విషయాన్ని అని ఎవరు ఆలోచించరు, ప్రతిరోజు నిద్రపోతూ కూడా. అట్లా ప్రతిరోజు పుస్తకం చదివాడు కూడా అంతే. ఎట్లా ఉండాలి?
చదివి అర్థం చేసుకుని ఇదే ఆత్మస్వరూపం ఎట్లా ఉంటుంది ఆగి చూడు. నిద్రలో ఉన్నట్టు ఉంటుంది. నిద్రలో బాగానే ఉంటుంది కానీ నాకేంటో అంత తృప్తి కలగట్లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు, ఏం జరుగుతుందో తెలియటం లేదు, అసలు నాదేనా కాదని అనుమానంగా ఉంది, ఇట్లా అంటుంటారు. అందుకోసం నువ్వు ఇప్పుడు ఆగి చూడు కాసేపు. ఇప్పుడు ఆగి చూస్తే ఏం తెలుస్తుంది? నిద్రలో ఏ స్థితి ఉంటుందో అదే స్థితి ఇప్పుడు కూడా ఉన్నది. దాన్ని మనం అనుభవంలో గ్రహించవచ్చు. అట్లా ఆగి చూడు. మరి ఎప్పుడు అట్లా ఉండాలంటే ఎప్పుడు ఆగి ఉండు. ఎప్పుడు ఆగటం కుదరలేదు అంటే ఎందుకు కుదరటం లేదో దాన్ని ఆలోచించు. ఎప్పుడు అట్లా ఉంటాం, ఎందుకు కుదరటలా అంటే మనసు ఆందోళన, చికాకు పెరుస్తోంది. అది కావాలి, ఇది కావాలి, ఇటు 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 ఊరికే చలనం. ఎట్లా వస్తుంది చలనం అంటే నిఖిలమ్ము వర్జించి నిశ్చలత జందుటే నిజమైన సుఖమౌను మనసా. నిశ్చలతం చెందాలి, అప్పుడు ఆ సుఖం కనపడుతుంది. నిద్రలో మాత్రమే కాదు, ఇప్పుడు కూడా కనపడుతుంది ఆ సుఖము. నువ్వు కొద్దిపాటి ప్రయత్నం చేస్తే. ఏం ప్రయత్నం చేయాలి? దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం కాదు అంటారండి. అది ఎప్పుడు ఉన్నదే. మనం ఏం చేయాలి అంటే తక్కిన వాటిని వదిలించుకోవాలి. దానికి అడ్డం పడుతున్నాయి. సూర్యుని చూడడానికి ఏం చేయాలంటే మబ్బులు అడ్డం వచ్చినాయి. ఏం చేయాలి? ఇప్పుడు మీకు చేతనైతే వెళ్ళి ఆ మబ్బులన్నింటినీ తరివేయండి. చేయగలుగుతారా మీరు ఆ పని? లేకపోతే అట్లా వేచి ఉండండి, మబ్బులు అవే పోతాయి. మనకేంటి ధైర్యం? మనం చాలాసార్లు చూసాం కదా ఇట్లాంటి పరిస్థితి. ఇవాళ కనపడకపోతే రేపు కనపడతాడు సూర్యుడు, రేపు కనపడితే ఎల్లుండైనా కనపడతాడు. ఎప్పుడప్పుడు సూర్యుడు కనపడకుండా ఉండడు కదా అని మనం వేచి చూడాలి. అట్లా వేచి చూస్తూ ఉంటే ఆ పైన ఉన్నటువంటి మనసులో ఉండేటువంటి గజిబిజి, చికాకు, ఆందోళన, అలజడి ఇట్లాంటివన్నీ అట్లా కొంచెం పక్కకు తప్పుకున్నప్పుడు మన స్వరూపం మనకి బయటపడుతుంది. అట్లా వేచి చూడటం వాడండి. అవంతా ఎందుకు వస్తుంది? యోగాభ్యాసము కిందికి వస్తుంది. యోగాభ్యాసము జ్ఞానం యొక్క అభ్యాసం, జ్ఞానాభ్యాసం కూడా అనొచ్చు. జ్ఞానాభ్యాసం యొక్క ఫలితం ఏంటంటే చివరి మెట్లో కూడా దాని జ్ఞానం అంటారు. మొదట్లో కూడా మొదలు పెట్టినప్పుడు జ్ఞానమే, చివరి మెట్లో కూడా జ్ఞానమే. మొదటి మెట్లో జ్ఞానం అంటే ఇట్లా అర్థం చేసుకోవడం చెప్పిన విషయాన్ని, తర్వాత కొంచెం అభ్యాసం చేయడం, జ్ఞానాభ్యాసం. చివరికి వచ్చేటువంటి జ్ఞానం అంటే అయిపోయింది, నీ స్వరూపాన్ని పట్టుకున్నావు, తర్వాత ఏం లేదు చేయడానికి. అట్లా ఆగిపోవటం. ఆగిపోయిన స్థితినే తృప్త అన్నాడు. యోగాభ్యాసం చేస్తే తృప్తి ఎప్పుడు వస్తుంది? యోగులు చెప్పుకుంటుంటారు, సమాధి స్థితిని పొందాను, నిర్వికల్ప సమాధిని పొందాను, అప్పుడు ఇట్లా అనుభవాలు వచ్చినాయని చెప్తారు అనుకోండి. అక్కడ జరిగింది ఏంటి? మనసు ఆగిపోయింది. మనసు ఆగిపోతే సుఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే, ఎవరికైనా ఇక్కడి నుంచే. అప్పుడు ఏం కలగాలి? తృప్తి కలగాలి. నీ స్వరూపాన్ని చూసుకోవాలి, తృప్తిని పొందాలి. తృప్త స్వచ్ఛేంద్రియో నిత్యం ఏకాకీ రమతే తుయః. ఇటువంటి స్థితిని పొందుతాడు అంటే మనం పొందాలి అని పెట్టుకోవాలి మన లక్ష్యం. ఏకాకీ రమతే తుయః, ఒంటరిగా అనుభవిస్తూ ఉంటాడు అంటే వేరొకడు మనకి సహాయం చేయటం లేదు, మనం ఇంకొకరికి సహాయం చేయటం లేదు, ఎవడి స్వరూపాన్ని వాడే అనుభవించాలి. ప్రపంచంలో చాలా మంది దుఃఖిస్తున్నారండి. సరే, ప్రపంచం అంతా ఎందుకు, మనకు బాగా దగ్గర వాళ్ళే కొంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళందరినీ ముందు బాగు చేసి తర్వాత నేను సుఖపడతాను. వాళ్ళందరూ దుఃఖంలో ఉంటే నేను ఎట్లా సుఖపడగలను అనిపిస్తుందా మీకేమైనా?
అనిపించదు, అనిపించకూడదు. ఎట్లా ఉంటారు? నా సుఖం నేను చూసుకుంటా అంటారా? అంతేనా? ఇక్కడేంటంటే అవతల వాడికి మనం సహాయం చేయాలన్నా ముందు మనం హాయిగా ఉండాలి, మనం శాంతంగా ఉండాలి, మనం మన స్వరూపాన్ని చూడాలి. నాకు ఇంత కష్టాలు వచ్చినాయి, ఇదంతా తీరడానికి ఒక 5-6 లక్షలు ఖర్చు అయ్యేటట్టుంది, ఆ కష్టం తీర్చుకోవడం అన్నారు అనుకో ఎవరన్నా. మీ దగ్గర 1000 రూపాయలు ఉంది, నీకేం పర్లేదు నేను సహాయం చేస్తా అంటారా? వాళ్ళకి 5-6 లక్షలు కావాలి, నీ దగ్గర 5-600 5-6 వేలు ఉన్నాయి, ఏం సహాయం చేస్తావు? అంటే అవతల వాడికి ఏమైనా సహాయం చేయాలంటే ముందు నువ్వు ఆ స్థితిని పొంది ఉండాలి, అంతకంటే ఎక్కువ స్థితిని పొంది ఉండాలి, అప్పుడు ఇవ్వగలుగుతావు. అట్లా ఇక్కడ అందరికీ జ్ఞానాన్ని నేను ఇస్తాను అంటే ఏం చేయాలి? ముందు నువ్వు ఆ స్థితిలోకి రావాలి, నువ్వు తృప్తితో ఉండాలి. తృప్తితో ఉంటే నీకు అవతల వాడికి సహాయం చేయాలని అనిపిస్తుందా? అనిపిస్తే అనిపిస్తుంది, ఏమో తెలియదు మనకి. అనిపిస్తే ఏమైనా చేయొచ్చు, నీ తృప్తిని పోగొట్టుకోకుండా, నీ సుఖాన్ని పోగొట్టుకోకుండా. ఇది స్వార్థం అంటే ఇది ఒక రకమైన స్వార్థం అండి, ఒక రకమైన స్వార్థం. అసలు మామూలు లోకంలో చెప్పే స్వార్థం అర్థం ఏంటి? మన సుఖం కోసం అవతల వాడిని పట్టించుకోకుండా ఉండటం, అవతల వాడిని అవసరమైతే లేపేయటం, లేపేసైనా సరే మనం సుఖం పొందడం, మనకు కావాల్సిన మనం పొందటం, అది లోకంలో స్వార్థం. మన ఇంట్లో వాళ్ళకి లేకుండా ముందు మనం అనుభవించేసి తర్వాత వాళ్ళు మిగిలితే వాళ్ళకి, ఇదంతా స్వార్థం అండి. ఇట్లాంటివి ఇక్కడ అట్లా కాదు. మన సంగతి మనం చూసుకుంటున్నాం, మన స్వరూపాన్ని మనం చూసుకుంటున్నాం. ఇది ఇతరులకేం లేదు, ఇతరులకేం మనం హాని కలిగించట్లేదు. వీలైతే కొంత లాభమే చేసినట్టు అవుతుంది. వాడి ఆస్తిని కానీ వాడు భోజనం చేస్తా కూర్చుని వాడి ఆ భోజనాన్ని కానీ మనమే లాక్కోవటం లేదు. మనం ఏం చేస్తున్నాం? మనలో మనం హాయిగా ఉంటున్నాం. అందుకని స్వార్థం అంటే ఇది ఒక రకమైన స్వార్థం అనాలి, అసలు నిజమైన స్వార్థం కాదు. ఎవరి సంగతి వాడు చూసుకుని తాను నిశ్చల స్వరూపుడైతే దానివల్ల ఇతరులకి మేలు జరుగుతుంది, జరగకపోయినా పోతుంది. ఎందుకు? నువ్వు ఎందుకోసం పుట్టావు? ఏమండి, ఎందుకోసం పుట్టాం మనం? ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెతకేవు, అది అందులో భాగంగా పుట్టాం. వెతుకుతున్నాం అన్నమాట, వెతుకుతున్నాం. ఎక్కడ సుఖం, ఇది సుఖం, ఆ సుఖమే కానీ చాలా, ఇది సుఖం చాలా అనుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్నది సుఖం తృప్త. ఇక పుట్టవలసిన అవసరం ఉండదు, తృప్త, ఇది తృప్తి. దీనికోసం వచ్చారు ఏ జీవుడైనా ఇంతే. తాను ఆ సుఖాన్ని పొందాలి, తాను సుఖాన్ని పొందుతూ సుఖాన్ని పొందే అందులో భాగంగా ఇతరులకు కూడా కొంచెం ఉపయోగించవచ్చు. కానీ ఎక్కువగా ఏం చేస్తాడు? ఏకాకీ రమతే తుయః, తనలో తాను ఏకాకి అంటే ఒంటరిగా తనలో తాను సుఖాన్ని పొందుతున్నాడు అని చెప్పి చూసాం, కానీ వాడికి పట్టడం లేదు. ఏం చేస్తావు? వదిలేయటమే. అది ఏకాకి అంటే ఇది. నా సుఖం కోసం నేను ఇతరుల మీద ఆధారపడలేదు, అట్లాగే నా సుఖాన్ని ఇతరులకి నేను ఇవ్వలేను. అది ఏకాకి అంటే. నాలో ఉన్న సుఖం నాలోనే ఉంటుంది, వాడికి నేను ఇవ్వలేను, ఎవరికి ఇతరులకి నేను ఇవ్వలేను. అట్లాగే ఇతరులు నాకు సుఖాన్ని ఇవ్వగలరా అంటే భ్రమపడుతున్నాను, ఇతరుల వల్ల సుఖం వస్తుందని. అది కూడా కుదరదు. ఎందుకు? ఒకళ్ళ మీద ఆధారపడితే కొంతవరకే ఫలిస్తుంది, మారిపోతుంది. ఒకదాని మీద, మనుషుల మీద కానీ, పరిస్థితుల మీద కానీ, వస్తువుల మీద కానీ ఆధారపడితే అవన్నీ మారిపోతుంటాయి. ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే ఇక్కడ చెప్పినటువంటి ఏకాకి అన్నమాటకి అర్థం. ఏకాకి రమతే తుయః, అటువంటి వాడు యోగాభ్యాసం యొక్క లేక జ్ఞానం యొక్క ఫలితాన్ని పొందినటువంటి వాడు. దీన్ని మనకు అన్వయించుకోవాలి. మనకు అన్వయించుకుంటే ఏంటి? అటువంటి పరిస్థితిని మనము పొందాలి. దేని మీద ఆధారపడకుండా
మనలో మనం ఆ తృప్తి అన్న లక్షణాన్ని పొందుతూ ఉంటే, దేని మీద ఆధారపడకుండా, ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా ఉంటే నేను సుఖమని కాదు, ఏది ఎట్లా ఉన్నా సరే నేను సుఖమే, నాకు తృప్తియే అన్న స్థితిలోకి రావాలి. దానికోసం మనం పాటుపడాలి. న కదాచిత్ జగత్యస్మిన్ తత్వజ్ఞో హంత ఖిద్యతి యత ఏకేన తేనేదం పూర్ణం బ్రహ్మాండ మండలం. ఇదంతా వర్ణన అండి. ఇప్పుడు చెప్పిందే ఎక్కువ ఉండదు. జీవన్ముక్తి అంటే ఎప్పుడు హాయిగా ఉండటం, ఇది చిన్న మాట. ఎప్పుడు హాయిగా ఉండటం జీవన్ముక్తి. ఎప్పుడు అన్నమాటకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఏం ఉన్నా లేకపోయినా, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా, మంచి వచ్చినా చెడు వచ్చినా, లోపల ఉన్న స్వరూపాన్ని పరిశీలించుకుంటూ నా నిధి ఇక్కడే ఉన్నది, ఎక్కడికి పోలా. ఇందాక చెప్పాను, నిధి తవ్వుకొని తీసుకుందాం అనుకోండి. ఈ గదిలో నిధి ఉందని చెప్పి తవ్వుకొని తీసుకున్నాం. తర్వాత దాని ఏదో ఎనపెట్టెలోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో భద్రంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత ఏముంటుంది? ఆ నిధిని తింటారా పట్టుకొని? ఏం చేస్తాం అంటే అవసరానికి వాడుకుంటూ ఉంటాం. ఇవాళ అవసరం ఉంది చేద్దాం, ఏ అవసరం ఉంది అని వాడుకుంటూ ఉంటాం. ఏం అవసరం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒక తృప్తి ఉంటుంది, నా దగ్గర ఇంత ఉందిగా, కావాలంటే వాడుకోవచ్చు అన్న తృప్తి ఉంటుంది కదండి. అటువంటి తృప్తితో ఉండాలి. ఆ లక్షణాన్ని మళ్ళీ 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 ఇంకా రకరకాలుగా చెప్తారు. ఇది వర్ణన అనమాట అండి, కవిత్వం. జీవన్ముక్తుడు ఎట్లా ఉంటాడు అంటే ఇంకో రకంగా చెప్తున్నాడు. నా కదాచిత్ జగత్యస్మిన్ తత్వజ్ఞో హంత ఖిద్యతి. తత్వమును తెలుసుకున్నటువంటి వాడు తత్వజ్ఞుడు, అంటే తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ జగత్తులో ఎన్నడూ బాధపడడు. నా కదాచిత్, ఎల్లప్పుడు, ఏ ఒక్కసారి కూడా, ఖిద్యతి అంటే బాధపడ్డా, ఎప్పుడు బాధపడకుండా ఉంటాటండి. ఇది చాలా గొప్ప లక్షణం. అంటే ఇటువంటి స్థితిని మనం పొందాలి. అటువంటి స్థితి ఉంటుంది. నువ్వు ప్రపంచంలో దానికోసం దీనికోసం ప్రయత్నం చేసే కంటే ఇటువంటి స్థితి కోసం ప్రయత్నం చేయడం మంచిది అని మనకు సూచించడం అన్నమాట. ఏంటది? తత్వజ్ఞుడు అంటే తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు. తత్వం అంటే బాగా లోతైనటువంటి విషయం, బాగా ఇంకా 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 గాఢంగా తెలుసుకోవడం అనమాట అండి. ఆత్మ అంటే ఏంటి? పైపైన ఆత్మ, మొట్టమొదటి ఆత్మ అంటే నేను ఇక్కడ ఉన్నాను, ఇట్లా కూర్చొని ఉన్నాను, ఇది ఆత్మ అనుకోండి. ఇంకా లోతుకి వెళ్తే కాదు ఇది మారిపోతుంది, లోపల ఇంకోటి ఏదో ఉంది, అది మనస్సు. మనస్సు కూడా మారిపోతుంది. అయితే ఇంకేముంది లోపల? నేనంటూ అహంకారం ఉంది. కాదు అది కూడా మారిపోతుంది. ఇంకేముంది లోపల? ఇంకేముంది? అక్కడ చూస్తూ ఉంటే ఆగిపోయిన స్థితి కలుగుతుంది. దాన్ని పట్టుకోవాలి. దాన్ని తత్వము అంటారు. అసలైనటువంటి లోతైనటువంటి స్థితి. తత్వజ్ఞుడు, దాన్ని తెలుసుకున్నాడు తత్వజ్ఞుడు. వాడు ఎన్నడూ బాధపడడు, దేనికి బాధపడడు. ఇది ఒక లక్షణం అన్నమాట అండి. ఇటువంటి లక్షణం కోసం మనం ప్రయత్నం చేయాలని ఒక ఆదర్శాన్ని చూపిస్తున్నారు మనకి అనుకోవాలి. జీవన్ముక్తుడు ఇట్లా ఉంటాడు అంటే మనం కూడా అటువంటి స్థితిలో ఉండాలి. నాకు కుదరదండి అంటే కనీసం కొంతవరకైనా కుదురుతుందా? అసలు కుదరదా? నాకు అస్సలు కుదరట్లేదంటే వదిలేసి వెళ్ళిపోండి. దీన్ని కాదండి కొంతవరకు కుదురుతుందంటే పర్లేదు, మంచిదే. దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి, కొంచెం మెరుగుపరుచుకోండి, ఇంకొంచెం. ఏదో 20 సంవత్సరాల నుంచి నాకు ఏం ఫలితం లేదండి అన్నారనుకోండి, వదిలేసి వెళ్ళి కూడా మంచిది. ఇక్కడే మాకు చోటు ఎక్కువ పిలవట్లేదు. న కదాచిత్ జగత్యస్మిన్ తత్వజ్ఞో హంత ఖిద్యతి. తత్వజ్ఞుడైనటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధపడకుండా ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లోనంటే అప్పుడు చాలా గొప్ప మాట, పెద్ద మాట అండి. అందుకోగలం మనంతా. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, నీరు క్రమ్మినను, నిప్పు చెల్లగినను, నింగి నేల ఏకమైనను, తినుటకేమీను దొరకకున్నను, తీవ్ర రోగములు కలచుచున్నను, ఇటువంటి స్థితులు వస్తాయనుకోండి, అది ఫైనల్ అన్నమాట. 100% జీవన్ముక్తులు అంటే అట్లా ఉంటాడు. ఏది ఎట్లా ఉన్నా సరే. జనములు ధనములు నష్టమైనను, జగమున బహు అవమానమైనను, అటువంటి పరిస్థితుల్లో కూడా మారకుండా ఉండొచ్చునా, మనమే బాధపడకుండా ఉండొచ్చునా అంటే ఉండవచ్చు. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఉన్నా లేకపోయినా హాయిగా ఉండొచ్చు. అది 100% పాళ్ళు.
మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎవరు అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? మనలోనే ఉన్నారు లేండి, కొంచెం చెప్పుకోరు వాళ్ళు. చెప్పుకోకపోయినా ఎవరో ఉండుంటారు కొంతమంది అనుకుందామా. మనకి బాగా తెలిసింది ఎవరంటే శ్రీకృష్ణుడు అన్నారు. ఉదాహరణ, మనకి పురాణాల్లో నిజంగా శ్రీకృష్ణుడు ఉన్నాడా లేడా అది అనవసరం. శ్రీకృష్ణుడి యొక్క ఒక పాత్రను మనకు చూపించారు. ఎప్పుడట హాయ్ ఒకటే రకం, ఆయన ఏం చేస్తున్నా ఫ్లూట్ వాయించుకుంటూ ఉంటాడు అంతే, వేరే పని ఏం లేదు. అట్లా ఉంటాడండి. జనములు ధనములు నష్టమైనను జగమున బహు అవమానమైనను అన్నాం కదా, అవన్నీ ఆయనకున్నాయి. జనములు నష్టమైనారు. ఎంతమంది జనం, ఎంతమంది చచ్చిపోయినారండి శ్రీకృష్ణుడు వాళ్ళు. మనం కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైడు కౌరవుల సైడు ఉన్నారు కదా, అందరు యుద్ధం చేశారు. ఎంతమంది మిగిలారు? 10 మంది వాళ్ళ సైడ్, ఒక 4 ఎదురు ఇక్కడ సైడ్, అందరూ చచ్చిపోయినారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు శ్రీకృష్ణుడికి బాగా బంధువులైన వారు ఎవరంటే శ్రీకృష్ణుడి యొక్క సైన్యం ఉంది. ఒక 10,000 మందిని దుర్యోధనుడికి ఇచ్చేశాడు శ్రీకృష్ణుడు, తన సైన్యం. నేను కావాలా, నా సైన్యం కావాలని అడిగాట. అర్జునుడేమో నువ్వే కావాలన్నట్ట. దుర్యోధనుడు సంతోషించాడు, 10,000 మంది మంచి యోధులు వస్తున్నారు, నాతో సమానమైన వాళ్ళు అన్నట్ట. కృష్ణుడితో సమానంగా యుద్ధం చేయగల మహారథులు, నాకు వాళ్లే కావాలన్నట్ట దుర్యోధనుడు. వాళ్ళందరూ కూడా చచ్చారు అనుకోకండి, వాళ్ళందరూ బతికారని. వాళ్ళందరూ ఎవరు కొద్ది మంది బతికారు, అటు కొద్ది మంది ఇటు కొద్ది మంది. అయితే కృష్ణుడు ఏం చేశాడు? ఏడ్చాడా వాళ్ళందరి కోసం? ఇంకా వచ్చింది పరిస్థితి ఎట్లా చివరిలో, వంశమంతయు ధ్వంసమగుటను కనుల ఎదుటనే కాంచుచుండియు. వంశమంతా ధ్వంసమైపోయింది, మీకు తెలుసా తెలీదా? వంశమంతయు ధ్వంసమగుటను, వాళ్ళలో వాళ్ళు కొచ్చు చచ్చారు యాదవుడు. ఈయనేం చేస్తున్నాడు? వాడు కొట్టుకుంటుంటే ఓరక చూస్తున్నాడు. మనం చేతకాక కాదండి, కావాలంటే మాన్పగలిగినటువంటి శక్తి అనుకుంది, కానీ మానుకోండి అని చెప్పలా. వాళ్ళ దగ్గర పోయి సర్దుబాటు చేయలా. ఏం చేశారు? తాగి కొట్టుకుంటున్నారు. ఈయన పోనీ అనుకున్నాడు, నాకేం పోయింది అనుకున్నట్టు అనమాట. నాకేం పోయింది, వాళ్ళు చేస్తే జనములు ధనములు నష్టమైనను జగమున బహు అవమానమైనను, అటువంటి స్థితి అనమాట. అట్లా 100% అంటే కృష్ణుడి యొక్క ఉదాహరణ చూపించారు. మనం అంత లేదని బాధపడకూడదు, కొంత ఉన్నా చాలు. ఎంత పెట్టుకుందాం మనం కృష్ణుడిలో? 50% పెట్టుకుందామా? 100కి 50 కుదురుతుందా మరి కుదరదా? 20 పెట్టుకుందాం, 10 పెట్టుకుందాం, ఎంత చెప్పుకోండి, ఏదో ఒకటి నిర్ణయం చేసుకుందామని. 50 పెట్టుకుందామండి కృష్ణుడు 50. ఆయన ఎప్పుడు అట్లా ఇదిగా ఉంటే మనం ఎప్పుడైనా ఒకసారి కొంచెం బాధపడదాం. ఎప్పుడైనా ఒకసారి కొంచెం బాధపడితే పర్వాలేదు, అప్పుడప్పుడు బాధపడి ఎప్పుడైనా ఒకసారి. రోజు మొత్తం మీద ఎంత సమయం పెట్టుకుందాం? ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు బాధపడచ్చు రోజు మొత్తం మీద. తక్కిన 23 గంటలు 50 నిమిషాలు నిద్రపోవచ్చు, సుఖపడచ్చు, అట్లా ఉదాసీనంగా సాక్షిగా ఉండొచ్చు. అది పెట్టుకుందాం, మనం రూల్ పెట్టుకుందాం, అట్లా ఆదర్శం. 10 నిమిషాలు మరీ తక్కువ అంటారా? చాలా మీరు బాధపడటానికి 10 నిమిషాలు, ఒక గంట పెట్టుకోండి. కొన్ని గంట సేపు బాధపడతానండి రోజు, సరే పర్మిషన్ ఇచ్చామండి. తక్కిన 23 గంటలు మీరు బాధపడకుండా ఉంటే మంచి జీవన్ముక్త స్థితిలో ఉన్నట్టే. భయపడద్దు, మంచి జీవన్ముక్త స్థితిలో ఉన్నట్టు. కృష్ణుడిలాగా 24 గంటలు సుఖాలని లేదు. అట్లా ఏదో పెట్టుకుందాం మనం, ఆదర్శంగా పెట్టుకుని అయినా పర్వాలా అనుకుందాం. నేను తక్కువ, అదేం తక్కువ కాదండి, తక్కువ లక్షణం కాదు. ఎప్పుడైనా ఒకసారి పడతాం అనుకోండి, మనం నిద్ర వస్తుంది, కళ వచ్చింది, కళ్ళలో బాధపడతాం అనుకోండి, ఏం చేస్తాం? మెలకు వచ్చినాక ఏమనాలి? కళ్ళలో బాధపడుతుంది, మెలకు వచ్చినాక ఏమనాలండి? కళ్ళలో బాధ వచ్చింది, నాకు కాదు అని తోసేసుకోవాలి దాన్ని, అంతే. ఇది కూడా అంతే. ఎప్పుడైనా బాధపడ్డాం అనుకోండి, ఒక గంట సేపు బాధపడ్డాం, పర్మిషన్ వచ్చింది కదా, గంట సేపు బాధపడిన తర్వాత ఏమనాలి? నాకేమైంది అనుకోవాలి, దులిపేసుకోవాలి, నాకేం కాదా. మరి తక్కిన 23 గంటలు ఆ గంట పాసన గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. అరే గంటసేపు బాధపడ్డాను, ఇట్లా బాధ వచ్చింది, అదిగా వచ్చింది, ఇట్లా అది అనుకోకుండా ఒక గంటసేపు బాధపడ్డా, తర్వాత ఏమనుకోవాలి? నాకేమైనా అయిందా? అయితే నాకేమైంది? నాకేం కాలేదు. ఎట్లా ఉన్నావు? గాఢ నిద్రలో ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉన్నాను. రుజువేంటి? ఆగి చూడు.
ఒక క్షణం ఆగి చూడు, అట్లా నిశ్చలంగా ఉంటావు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? చాలా టాప్ క్లాస్ అత్యుత్తమమైనటువంటి జ్ఞాని గురించి చెప్తున్నాడు. న కదాచిత్ జగత్యస్మిన్ తత్వజ్ఞో హంత కిజ్యతి. తత్వజ్ఞుడైన వాడు కదాచిత్ ఒక్క క్షణం కూడా ఎప్పుడు అసలు బాధ అనేది లేకుండా ఉంటాడట. యత ఏకేన తేనేదం పూర్ణం బ్రహ్మాండమండలం. ఎందుకయ్యా ఏంటి అట్లా ఉండగలుగుతున్నాడంటే తనను తాను ఎట్లా ఊహించుకుంటాడంటే ఈ బ్రహ్మాండం అంతా నేనే ఉన్నాను అనుకుంటాడట. చాలా పెద్ద మాట అండి. బ్రహ్మాండం అంతా నేనే ఉన్నాను అట్లా ఊహించుకోవచ్చు. అనుకోవటమేగా ఇవన్నీ. ఇట్లా అనుకున్నదే అట్లా అనుకున్నది అనుకోండి. ఎట్లా అనుకోవాలి? ఈ శరీరంలోనే ఉన్నాను, ఈ శరీరం ఈ ఇంట్లోనే ఉంది, ఇట్లా అనుకునే బదులు బ్రహ్మాండం అంతా నేనే ఉన్నాను అనుకుంటే ఎవడన్నా వచ్చి అంటాడా? బ్రహ్మాండం అంతా నేను ఉన్నా అంటే ఎవడేముండో, మా పక్కవాడి దుడ్డు కూడా నాదే అంటే ఎవరైనా కోపం తగాద వస్తుంది. ఒకేసారి మీరు బ్రహ్మాండం అంతా నాదే అన్నారు అనుకోండి, ఏం కాదు, ఎవడు తగాదకి రాడు. అనొచ్చునా అంటే అనొచ్చు అండి. బ్రహ్మాండం అంతా నాతో ఎట నిండింది అంటే నాకు తెలియబడుతుంది కాబట్టి. బ్రహ్మాండం అంటే నాకు తెలిసేది ఎట్టది. నేను కళ్ళు మూసుకుంటే పోతుంది, అంతా పోతుంది. ఇక ఈ గదంతా ఉందను, గదంతా నాదే అనుకున్నాను. కళ్ళు మూసుకుంటే ఏం లేదు, నేను తెరిచి చూస్తే ఉంది. అందుకని ఏదేది నా చేత చూడబడుతుందో అదంతా నా సామ్రాజ్యం అన్నమాట. నేను చూస్తున్నాను, మరి అనుభవిస్తున్నా. చూడడమే అనుభవం ఇక్కడ, ఇంద్రియ అనుభవం కదా. ఇంద్రియ అనుభవం అంటే ఎట్లా ఉంటుంది? అన్నింటినీ చూస్తున్నానంటే అన్నింటినీ అనుభవించినట్టే. మామిడి తోట పక్క నుంచి వెళ్తుంది అనుకోండి, ఏది మన రైలు బస్సు వెళ్తుంది, మామిడి తోట పక్క నుంచి వెళ్తే ఆ మామిడికాయను మనం చూస్తూ ఉన్నాం. చూడటం అనేది కూడా ఒక అనుభవమేగా అనుకున్నారు అనుకోండి, అంటే మీరు ఎన్నో మామిడికాయలు అనుభవించినట్టే. అట్లా ఈ బ్రహ్మాండం అంతా నాదే అనుకుంటే ఆ బ్రహ్మాండం మొత్తాన్ని మీరు అనుభవించినట్టే. అవుతుందా ఈ బ్రహ్మాండం అంతే అంటే? పొద్దున్న చెప్పుకున్నా అంటే వచ్చినట్టుంది. బ్రహ్మాండం అంటే ఏం లేదు, అంతా మనస్సే. నా మనస్సు అంటే కొంచెం కష్టంగా ఉంటే ప్రస్తుతం ఇట్లా అనుకోండి, అంతా ఈశ్వరుడు యొక్క మనస్సు, ఈశ్వరు యొక్క సృష్టి బ్రహ్మాండం అంతా. సృష్టికి పూర్వం అసలు సృష్టి జరగకముందు ఈశ్వరుడు అన్న పేరు కూడా లేదు. ఏదో ఒక సత్పదార్థము అన్నారు, పరబ్రహ్మము అంటాడు ఉపనిషత్తు. ఏదో ఒకటి ఉన్నది సత్పదార్థం, అది ఉన్నది. అందులోంచి ఈ సృష్టి అంతా వచ్చింది. ఆ సృష్టిని ఎక్కడొచ్చింది అంటే మనస్సు అన్నారు. హిరణ్య గర్భుడు మనస్సు, పొద్దున చెప్పినట్టున్నాం. అది ఈశ్వరుని యొక్క మనస్సు. పరబ్రహ్మంలోనే ఒక మనస్సు ఉంటే సృష్టికి పూర్వం ఆ మనస్సు ఎక్కడుందో తెలియదు. సృష్టి ఏం కాగానే మనస్సు కూడా వచ్చింది. ఇది పరబ్రహ్మకి, సృష్టికి పూర్వం పరమాత్మకు మనస్సు తగిలితే అప్పుడు ఈ ప్రపంచం అంతా అందులో సృష్టి అయింది. నువ్వెవడు? నేను పరబ్రహ్మకు పోటీ, నేను కూడా సృష్టి చేస్తాను నా మనసుతోటి. అట్లా కాదు, నీ మనస్సు కూడా పరబ్రహ్మం యొక్క మనసులో భాగం. అట్లా అనుకోండి, పరబ్రహ్మం యొక్క భాగం మనసులో భాగమే కదా. అప్పుడు ఏమనొచ్చు మీరు? నేను పరబ్రహ్మమే. పరబ్రహ్మ యొక్క మనసులో ఈ సృష్టి అంతా ఉన్నదంటే నా మనసులోనే సృష్టి అంతా ఉన్నది అనుకోవచ్చు. ఎందుకు? మీరు పరబ్రహ్మంలో నుంచి వచ్చారు, పరబ్రహ్మంలో ఒక భాగం అనుకోండి. కొన్ని భారతదేశం అన్నారు అనుకోండి, ఎంత పెద్దది భారతదేశం. భారతదేశం నా భూమి అంటారా? చిన్నపిల్లలు కూడా చెప్పిస్తుంటారు. నా దేశం భారతదేశం, నా మాతృభూమి భారత భూమి అన్నారు అనుకోండి. ఈ భారతదేశం అంతా నాదే అనుకున్నారు అనుకోండి, ఎవడన్నా కాదంటాడా? మిమ్మల్ని ఏ భారతీయుడైనా అనుకోవచ్చుగా. అట్లాగే మీరు కూడా ఈ బ్రహ్మాండ మండలం అంతా నాది. ఎందుకని? బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడు ఈశ్వరుడు, ఈశ్వరుడు మనకు భాగం, ఆయన మనసులో మనకు భాగం. ఇప్పుడు మన మనసులో ఎన్ని భాగాలు ఉంటాయి? ఒక్కోసారి చాలా భాగాలు ఉంటాయి. ఇట్లా అంటుందో ఒకటి, అట్లా అంటుందో ఒకటి, ఇట్లా ఉంటుంది. ఈ పుస్తకం చదువుతూనే ఆ పక్కన చూస్తూ ఉంటుంది. దీని గురించి ఆలోచిస్తూనే మధ్య మధ్యలో ఇంకొక ఆలోచన ఏదో వస్తుంది. ఇది రెండు ఆలోచనలు ఒకేసారి, చాలా విచిత్రంగా పనిచేస్తుంది. అట్లాగే ఈశ్వరుడు మనసు కూడా చాలా విచిత్రాలు, ఇంకా ఇంకా విచిత్రాలుగా పనిచేస్తుంది అనుకోండి. ఎన్ని విచిత్రాలు పనిచేస్తుంది అంటే ఎంతమంది జీవులు ఉన్నారో అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క ఆలోచన అనుకోండి, అంతా కలిపి ఈశ్వరుడు.
నువ్వెవడు అంటే నేను కూడా ఈశ్వరునే అనొచ్చు మనం. ఈశ్వరుని యొక్క మనస్సు నా మనస్సు రెండు ఒకటే. రాత్రి మనకు కళ వచ్చింది అనుకోండి, కళలో మనం సృష్టి చేసాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ శక్తి? కళ్ళలో నీకు ఒక విశ్వాన్ని సృష్టి చేసావు అనుకోండి, జగత్తుని. ఆ శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాన్ని సృష్టి. నువ్వు కూడా బ్రహ్మదేవుడిగా ఎట్లా సృష్టి చేసావు అంటే ఏమన్నా, నేను బ్రహ్మదేవుడిలో భాగాన్ని. నేను కూడా నా మనసుకు సృష్టి చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మదేవుడి మనసులో నుంచే వచ్చింది. బ్రహ్మదేవుడి సృష్టి అంతా చేశాడు, అందులో భాగంగా నా మనస్సు కూడా సృష్టి అయింది. ఇప్పుడు నా మనసులో ఒక కళ వచ్చింది, సృష్టి జరిగింది, కొత్తగా ఏదో సృష్టి జరిగిందంటే బ్రహ్మదేవుడి యొక్క సంకల్పమే నా మనసులో పనిచేసింది. నేనేదో కొత్తగా సంకల్పం పెట్టుకుని నేను మునగాడిని, నేను ప్రత్యేకంగా సృష్టి చేశానని కాదు. నీకు సృష్టి చేసేటువంటి శక్తి వచ్చింది ఎక్కడ? కళలో నువ్వు ఎంతో పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టి చేశావు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మదేవుడు అనుకుందాం పురాణ పద్ధతిలో, ఈశ్వరుడు లేక బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు యొక్క మనస్సులో వచ్చినటువంటి శక్తి ఈ శరీరాన్ని సృష్టి చేసి ఇందులో ఒక మనస్సును పెట్టి ఆ మనస్సులో ఆలోచిస్తోందండి. ఈ మనస్సు ద్వారా అంటే ఏంటి? బ్రహ్మదేవుడే ఈ మనస్సు ద్వారా ఆలోచిస్తున్నాడు. బ్రహ్మదేవుడే ఈ మనస్సు ద్వారా ఒక కళను సృష్టించాడు. అట్లా పెడితే అంతా ఒకటే. ఏకత్వం అద్వైతం అంటే పెద్ద గొప్పది. అంతా ఒకటే. నేనని అహంకారం ఉన్నప్పుడు వేరు 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 వేరు. నేనని అహంకారాన్ని తీసేస్తే ఉన్నదంతా ఒకటే. ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడే అన్నింటినీ సృష్టి చేశాడు. నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? నువ్వు స్వతంత్రంగా ఏమైనా తయారు చేసావా ఆలోచనల్ని? ఆలోచనలు ఎట్లా తయారు చేస్తుంది తెలుసా? మట్టి పిసికి బొమ్మలు చేయగలరా మీరు? అది కూడా చేత కాదు. మరి ఏం సృష్టి చేస్తాం మనం? ఏం చేయలేము. మనలో ఒక సృష్టి చేసేటటువంటి అంటే ప్రతి ఆలోచన ఒక సృష్టి అనుకోండి. కొత్తది కళ వచ్చినప్పుడు సృష్టి అనుకోండి. ఆ శక్తి కూడా విశ్వంలో ఉన్న శక్తే. పురాణ పద్ధతిలో చెబితే బ్రహ్మదేవుడి యొక్క మనస్సే మన మనస్సు కూడాను. మన మనస్సు ఇందాక చెప్పండి, ఒక 4-5 రకాలుగా ఆలోచించకూడదు ఒకేసారి. అష్టావధానం అంటారు. ఒకేసారి 8 పనులు చేస్తుంటాడు ఆయన. పండితులు ఉంటారులేండి, అష్టావధానం అని 8. ఎట్లా చేయగలుగుతాడు ఒకేసారి అన్ని? ఎక్కడ చేయగలుగుతారండి అట్లా? అంటే మనసులో ఆ శక్తి ఉంది. మరి బ్రహ్మదేవుడి మనసు ఎంత, ఎన్ని శక్తులు ఉంటాయి? అష్టావధానం కాదు, ఆయన అనంత శక్తివంతుడు. అంటే అది ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటే ఎన్నో రకాలు పనిచేస్తుంటాడు. మనం కూడా అనుకోవచ్చు, బ్రహ్మదేవుడి మనస్సు నా మనస్సు ఒకటేనండి, నాకు ప్రత్యేకంగా ఒక మనసు అంటూ లేదు, ఆయన మనస్సే ఈ మనస్సు అన్నాం అనుకోండి. అప్పుడు బ్రహ్మాండం అంతా నేనే. జ్ఞాన దృష్టి, అది బ్రహ్మాండం అంతా నేనే అనొచ్చు. లేదా ఏది నాది కాదు అట్లా కూడా అనొచ్చు. ఇంకో చోటు వస్తుంది, ఇందులోనే ఇంకో చోటు చెప్తాడు. యథా ప్రకాశయాం ఏకో లోకమేనం తథా జగత్తు అతో మమ జగత్సర్వం అథవా నచ కించన అని వస్తుంది. ఇందులో 2వ అధ్యాయంలో జనక మహారాజు చెప్తాడు. అష్టావకుడు చెప్పిందంతా విని, ఈ ప్రపంచం మొత్తాన్ని నేనే ప్రకాశింపజేస్తున్నాను అంటే తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకుంటున్నాను కాబట్టి ప్రపంచం అంతా ఉన్నది. అందువలన అయితే ఏంటి అని అడిగా. అయితే ఏంటి? ఈ ప్రపంచం అంతా నాదే హక్కు. లేదా ఈ ప్రపంచంలో ఏది నాది కాదు. ఎందుకు? నేను దూరంగా ఉంటూ ఏది అంటుకోకుండా ముట్టుకోకుండా అసంగంగా చూస్తున్నాను కాబట్టి ఏది నాది కాదు, ఈ శరీరంతో సహా. లేదా అన్నీ నావే, ఈ శరీరంతో పాటు అన్ని శరీరాలు నావే. ఈ 2 రకాలుగా చెప్పొచ్చు. ఎందుకు? వర్ణన, కవిత్వం అట్లాగే చెప్పొచ్చు, ఇట్లాగే చెప్పొచ్చు. మరి ఏదో ఒకటి చెప్పండి నాకు, 2 కాదని. మీకు నచ్చింది అది పెట్టుకోండి. అసలు నచ్చింది కాదండి, అసలేదో చెప్పండి నాకు అన్నారు అనుకోండి, చెప్పడానికి వీల్లేదు. మౌనం, దాన్ని చెప్పడానికి వీలేదు. అంతే, అదొక స్థితి. చెప్పవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ఇతరులకు తెలియజేయడం కోసం. అప్పుడు ఈ రకంగా చెప్పొచ్చు, ఆ రకంగా కూడా చెప్పొచ్చు అని జనక మహారాజు మనకు సూచించాడు. అటువంటి స్థితి ఎట్లా ఉంటుంది? యత ఏకేన పూర్ణం ఇదం బ్రహ్మాండ మండలం. బ్రహ్మాండ మండలం అంతా ఎవరి చేత వ్యాపింపబడి ఉన్నదో అట్టి తత్వజ్ఞుడు దేనికి బాధపడడు. మనకి చచ్చే పరిస్థితి వచ్చింది అనుకోండి, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఏం చేస్తాం?
ఏదో అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, చుట్టూ మంటలు, వేడు బయటికి పోవడం లేదు, అయిపోయింది, కొద్ది నిమిషాలు అయిపోతుంది అన్నారు అనుకోండి. ఏమనుకోవాలి తత్వజ్ఞుడు? ఒక్క శరీరం పోతే ఎన్ని శరీరాలు లేవు నాకు అనుకోవాలి. అన్నీ నాదే కదా, ప్రపంచం అంతా నాదే అన్నప్పుడు ఈ శరీరం పోతుంది, అయితే ఏంటి, ఎన్ని లేవు నాకు? దేవుడు అట్లా అనుకుంటాడండి. పెద్ద భూకంపం వచ్చింది, ఎంతమంది పోయింటారు భూకంపంలో? మీ ఇష్టం, ఏదో సంఖ్య చెప్పండి. 1,00,000 మంది పోయారు అనుకోండి. దేవుడు ఏమనుకుంటాడు? ఇక్కడ 1,00,000 మంది పోతే అక్కడ 1,00,000 మంది పుట్టలా, ఏమైంది అనుకుంటాడు. ఆయనకి ఏంటి, అంతా తానే ఇక్కడి నుంచి అక్కడ పెట్టి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి పావులు ఆడుతుంటారు చూడండి. మనం ఏదో చదరంగం పావులు, పచ్చీస్ ఇట్లాంటి వాటిలో ఆడుతుంటారు చూడండి. ఇటు మా పావులు కదిలించినట్టుగా దేవుడు అంతా ఇక్కడి నుంచి అక్కడ పెట్టి, అక్కడి నుంచి ఇక్కడ పోయేది లేదు, వచ్చేది లేదు. ఎప్పుడు చూసినా ఇక్కడ పోతే అక్కడ వస్తుంది, అక్కడ పోతే ఇక్కడ వస్తుంది. అట్లా చూస్తుంటాడు ఈశ్వరుడు. మనం కూడా అట్లా చూడొచ్చు. ఈ శరీరమే నిలబడి ఉండాలి, ఇదే శాశ్వతంగా ఉండాలి లేదు. చూస్తూనే ఏదో మనకు నష్టం వచ్చింది, ఎవడికో లాభం వచ్చింది. నాకు దుఃఖం వస్తుంది, ఎవడికో సుఖం వస్తుంది. మన దేశంలో పెద్ద తుఫాను వచ్చింది, చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇంకో దేశంలో హాయిగా మంచి వర్షాలు పడ్డాయి, పంటలు బాగా పడినాయి, వాళ్ళు సుఖపడుతున్నారు. ఈశ్వరుడి దృష్టి ఏదో ఉంది, ఒకసారి అక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ, ఏదో అట్ట పావులు కదిలిస్తూ ఉండటమే. మనం కూడా ఆ దృష్టితో చూస్తూ ఉంటే వచ్చేది లేదు, పోయేది లేదు. మరి ఏంటి ఇదంతా అంటే సినిమా లాంటిది, కథ. ఒక కథ రాసిన వాడు రకరకాలుగా వర్ణించే రకరకాల సన్నివేశాలను సృష్టించినట్టు కథలో ఈశ్వరుడు కూడా అట్లా చేస్తున్నాడు. నువ్వు కూడా ఈశ్వరుడితో ఏకీభావం పొందొచ్చు. ఎందుకు? ఈశ్వరుడు యొక్క మనస్సు నీ మనస్సు ఒకటే, నీకు ప్రత్యేకంగా ఒక మనస్సు లేదు. నీ మనస్సు కూడా ఈశ్వరుడి మనసులో భాగం కాబట్టి నాదే, బ్రహ్మాండ మండలం అంతా నాదే అనుకోవచ్చు అంటున్నాడు తత్వజ్ఞుడు. అట్లా అనుకుంటాట. ఈశ్వర దృష్టితో చూస్తూ ఉంటాడు, తన దృష్టితో కాడు, ఈశ్వరుని దృష్టితో అంతా ఒకటే అన్నట్లుగా చూస్తూ ఉంటే పోయేది లేదు, వచ్చేది లేదు. నజాతు విషయా కేపి స్వరామం హర్షయంత్యమే సల్లకీ పల్లవ ప్రీతం ఇవేభం నింబ పల్లవాహ. దాన్నే ఇంక పొడుగు కొత్తగా విషయాలు ఏం రావండి, కాలక్షేపం కోసం ఇంకోటి చెప్పుకోవడం. ఇక్కడ ఏమన్నాడంటే, అటువంటి జ్ఞానికి ఏ విషయములు రుచించవు అన్నాడు. విషయ సుఖాలు రుచించవుట. ఎందుకు? ఉదాహరణ కూడా అని చెప్పాడు. సల్లకి పల్లవ ప్రీతం ఇవేభం నింబ పల్లవా. సల్లకి అంటే ఇక్కడ అందుగు చెట్లు అన్నాడు. సల్లకి అన్న నాకు తెలియదు, అందుగు చెట్లు అంటే కూడా తెలియదు. తెలుగు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఆ చెట్లు ఎవరో తెలుసుకోవాలి. అందుగు చెట్టు చిగుళ్ళు అంటే ఏనుగుకి మహాప్రీతికరంట ఆహారం. అవి తింటూ సుఖించేటటువంటి ఏనుగుకి ఉదాహరణ చెప్తున్నారండి. వేపాకులు తినమంటే ఎట్లా ఉంటుంది అన్నారు. అట్లా తనలో తాను హాయిగా ఆనందిస్తున్నటువంటి వాడికి ఈ విషయాన్ని అనుభవించు, ఆ విషయాన్ని అనుభవించంటే ఎట్లా ఉంటుంది? ఏంటి విషయాలు, ఏంటి సుఖాలు అన్నట్లుగా ఉంటుందిట. అంటే దాని అర్థం వైరాగ్యం వస్తుంది. ఇది నాకు కావాలి అని అనిపించదు. దీని ఏంటంటే జ్ఞాన వైరాగ్యము అనొచ్చండి. దీన్ని జ్ఞానంలో కూడా ఒక వైరాగ్యం కలుగుతుంది. జ్ఞానం వల్ల మనకి యోగ వాసిష్ఠంలో మొదట్లో వస్తుంది. జ్ఞానం వల్ల వైరాగ్యం కలుగుతుంది, వైరాగ్యం వల్ల మళ్ళీ ఇంకా జ్ఞానం కలుగుతున్నాడు. ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ పోతాయిట. జ్ఞానం వల్ల వైరాగ్యం, మొదట్లో వచ్చిన వైరాగ్యం ఎట్లా ఉంటుందంటే దోష దృష్టి అన్నారు. ప్రపంచంలో చీచి ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, చీచి అని ఒక విరక్తి భావం కలుగుతుంది. అది ఒకటి దోష దృష్టి అన్నారు. దోషాలను చూడటం వల్ల వచ్చేటటువంటి వైరాగ్యం. తర్వాత వచ్చేదంటే వివేకంతో కలిగిన వైరాగ్యం. ఓహో ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా, నాకే కాదు అందరికీ ఇట్లా ఉంది, ప్రపంచంలో నిజమైన సుఖం లేదు, మరి నిజమైన సుఖం ఇక్కడ ఉండదు కదా. ఎందుకని? ఇవన్నీ అనిత్యమైన పదార్థాలు కాబట్టి, అనిత్యమైన పదార్థాల్లో నిజమైనటువంటి సుఖం ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇక్కడ నిజమైన సుఖం ఉండదు అని ఇట్లా విచారణ చేసుకుని ఆలోచించడం వివేకం. వివేకం వలన వైరాగ్యం కలుగుతుంది. వద్దు ఈ ప్రపంచం ఎందుకు ఇప్పుడు మారిపోతూ ఉంటే, ఇంత కష్టపడి సంపాదించుకోవడం ఎందుకు, అది మారిపోతుంది ఎందుకు అనుకుంటూ ఉంటే అది వివేక వైరాగ్యం, వివేకంతో కూడిన వైరాగ్యం. ఇక మూడోది జ్ఞాన వైరాగ్యం అన్నారు. జ్ఞానం వల్ల వైరాగ్యం కలుగుతోంది. ఇది ఇక్కడ చెప్పిన మాట. అది జ్ఞానం వలన కలిగిన వైరాగ్యం ఎట్లా ఉంటుందంటే, అందుకు చిగుళ్లను తినేటటువంటి ఏనుగుకి వేప ఆకులు ఎట్లా రుచించవో అట్లా తనలోనే తాను ఏ ప్రయత్నం చేయకుండా ఆ గాఢ నిద్రలో ఉన్నట్లుగా హాయిగా సుఖంగా ఉంటే
ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని విషయ సుఖాలు ఎంబడిపోవాలని అనిపించదు. విషయ సుఖాలు ఉంటాయా ఉండవండి? ఏ ప్రయత్నం చేయడు, ప్రారంధానుసారంగా వస్తే రావచ్చు. విషయ సుఖాన్ని అనుభవిస్తున్నాడు అని మనం చెప్పకూడదు. అనుభవిస్తున్నాడు, కానీ విషయాల్ని సుఖాల్ని దాంట్లో నుంచి ఏదో పొందుతూ అనుభవిస్తున్నాడు అనకూడదు. పొందుతున్నాడు, ప్రారంధానుసారంగా వచ్చింది. వారు కూడా మనలాగానే, అంటే ఈ తత్వజ్ఞులు కూడా మనలాగానే అనుభవిస్తున్నారు కదా అనుకోవచ్చు. కానీ వాళ్ళ యొక్క అసలు అనుభవం అంతా తన ఆత్మజ్ఞానం, ఆత్మానందంలోనే ఉంటుంది. పైపైన వచ్చే ఊరిక పైపైన ఆనందించినట్టుగా ఉంటుంది. ఎప్పుడు గంజినీళ్ళు తాగుతూ ఉండేవాళ్ళు అంటారు. పూర్వం ఉండేవాళ్ళు గంజినీళ్ళు అని, ఇప్పుడు ఉన్నట్లేరు ఎక్కువగా. గంజినీళ్ళు తాగేవాడు ఓ పూట మంచి భోజనం పెడితే చాలా సంతోషిస్తాడు, పప్పు కూర వేసి పుడితే. రోజు పప్పు కూర వేసుకొని తినేవాడికి చాలదు, రుచి చాలదు. వాడికి ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్తాను చూడండి, ఫంక్షన్స్లో 50 రకాలు 100 రకాలు అట్టట్ట పెడతారు, బఫే సిస్టమ్. నీకు ఏది కావాలంటే తీసుకు తినచ్చు. అది వాడు కొంచెం బాగా రుచిస్తుంది. అట్లా మళ్ళీ ఫంక్షన్ ఎప్పుడు దొరుకుతాయా అని చూస్తూ ఉంటాడు వాడు. గంజినీళ్ళు తాగేవాడికి అంత అక్కర్లా, మనం తిని వదిలేసింది ఇచ్చినా కూడా హాయిగా ఉంటాడు వాడు తిని. అట్లా ఇక్కడ తనలో ఉన్నటువంటి ఆనందం, తరగని ఆనందం హాయిగా పొందేటటువంటి వాడు ఎట్లా ఉంటాడు? ఇంకొక సుఖాన్ని కోరడు. ఇది ఒక గుర్తు అనమాట అండి. యోగ భాషలోనే వస్తుంది. జ్ఞానం కలిగినందుకు గుర్తు ఏంటి అంటే వైరాగ్యము అన్నాడు. భగవద్గీతలో కూడా ఇదే సందర్భం అండి. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అని వస్తుంది. స్థితప్రజ్ఞుడు 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ. స్థితప్రజ్ఞ అంటే గట్టిపడినటువంటి జ్ఞానం. వాడు ఎట్లా ఉంటాడు? తనలో తాను సుఖాన్ని పొందుతూ ఉంటాడు అన్నారు. తనలో తాను సుఖాన్ని పొందుతూ ఉంటాడు, అందువలన కోరికలన్నీ నశించిపోయినాయి అన్నాడు. ఆ లక్షణం చెప్పాడు. ఎందుకు? జ్ఞానాన్ని ఎవడు వర్ణిస్తాడండి? స్థితప్రజ్ఞ అంటే ఏంటి అని అడిగితే, స్థితప్రజ్ఞ పొందినవాడు ఎట్లా ఉంటాడు అంటే ఏం చెప్పేటట్టు? వాడి జ్ఞానం ఇట్లా ఉంటుందని ఫోటోనో వీడియోనో తీసి చూపించడానికి లేదు. మరి మనకి తెలియాలంటే ఏం చేయాలి? బాహ్య లక్షణాలు. జ్ఞానము పొందిన వాడికి బాహ్యంలో కొన్ని లక్షణాలు వస్తూ ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయో దాన్ని వర్ణించారు. అందులో ముఖ్యమైన లక్షణం ఏంటి? బయట విషయాలను ఏది కోరడు, కోరికలు ఉండవు. ఎందువలన? తనలో తాను సుఖపడుతున్నాడు కాబట్టి. బాహ్య విషయాలను కోరకుండా ఉంటారు. ఇది బలవంతమైన వైరాగ్యం ఉందనుకోండి, నాకు ఇదొద్దని గుహల్లో కూర్చొని ఏకాంతంలో ఉండి అన్నింటినీ వదులుకొని కూర్చున్నాడు ఉంటారు అటువంటి వాళ్ళు. బూడిదలు పూసుకుని, ఒళ్ళంతా బూడిద పూసుకుని, ఎందుకు? వేడి కోసం అనుకోండి, బూడిద పూసుకుంటారు, బట్టలు కూడా వేసుకోకుండా ఉంటారు. చాలా మంది ఉంటారు అట్లా ఉంటారు, బలవంతంగా అణుచుకున్నట్టు. వాళ్ళకి నిజంగా కోరికలు ఉన్నాయో చెప్పలేము మనం, లోపల ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. స్థితప్రజ్ఞుడి సంగతి అట్లా కాదు. లోపల ఆనందాన్ని పొందాడు కాబట్టి ఏ కోరికలు రావట్లా. ఇది అదే ఉదాహరణ. ఇక్కడ ఏనుగు, అందుకు చిగుళ్ళు, నిమ్మ ఆకులు, వేప ఆకులు అనే ఉదాహరణతో చెప్పారు. యస్తు భోగేషు భుక్తేషు నభవత్యధివాసితః అభుక్తేషు నిరాకాంక్షి తాదృశో భవదుర్లభ. అదే విషయాన్ని మళ్ళీ ఇంకో రకంగా చెప్తున్నారండి. వర్ణన అంటే అది కవిత్వము. వర్ణనలు అంటే ఒకే విషయాన్ని 10 రకాలుగా చెప్పడం. ఎందుకు? ఒకే విషయాన్ని 10 రకాలుగా ఏమొస్తుందండి? ఆహా ఆహా అంటుంటారు, అందులో ఏదో ఒకటి మనకి లోపలికి బాగా దూరుతుంది 10 రకాలుగా వింటూ ఉంటే. బాగా ఉంది అని మనసు అనుకుంటే దాని మీదకి ఇంకా పోతుంది, ధ్యాస ఎక్కువ పోతుంది దాని మీదకి. ఆ దృష్టితో రకరకాలుగా వర్ణిస్తున్నారన్నమాట. ఎవరికైతే భోగములందు కూరుకుపోవడం అనేది ఉండదో, అది భోగములందు కూరుకుపోవడం అంటే దాన్నే ఆలోచిస్తూ అదే కావాలనుకుంటూ, వస్తే సంతోషిస్తూ, రాకపోతే బాధపడుతూ, అదే ప్రపంచంలో ఇంకో లేదన్నట్టుగా భోగములందు వాడు ఉండడు. తర్వాత ఇంకా అభుక్తేషు నిరాకాంక్షి, ఏది భోగించకపోతే, అనుభవించకపోతే వాడికి దాని మీద కోరిక ఉండదు. ఇవాళ ఇది అనుభవించాను, రేపు అది కూడా అనుభవిస్తే బాగుంటుంది అని అనుకోడు. ఇవాళ ఇది వచ్చింది, పోనీ వచ్చింది, రాలేదు, పోనీ రాకపోతే పోనీ. వచ్చినందువల్ల నాకు ఎక్స్ట్రా వచ్చేదేం లేదు, రాకపోతే నాకు పోయేది ఏం లేదు. ఎట్లా ఉన్నావు నువ్వు? నాలో నేను సుఖాన్ని పొందుతూ ఉన్నాను కాబట్టి కొత్తగా ఏదో రాకపోతే నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. ఏదైనా వస్తే
అనుభవిస్తే నాకేది ఎక్కువ సుఖం వస్తుందనే మాట కూడా లేదు. మరి ఎందుకు అనుభవిస్తానంటే ప్రారంభం. శరీరం ఉంది కాబట్టి శరీరం అనుభవిస్తూ ఉంటుంది, నేను కాదు. అది ఆయన దృష్టి. తాదృశో భవ దుర్లభ, అటువంటి జన్మము చాలా దుర్లభమైనటువంటిది అన్నాడండి. అట్లా ఏదొస్తే అది రాని కోరకుండా ఉంటాడు. బుభుక్షురిహ సంసారే ముముక్షురు విదృశ్యతే. ఇవన్నీ ఊరికే చదివేచ్చండి ఒకటి, ఎందుకంటే ఒక శ్లోకాన్ని గట్టిగా అర్థం చేసుకుని మళ్ళీ అదే అర్థం అన్నిటికీ వస్తూ ఉంటుంది. బుభుక్షురిహ సంసారే ముముక్షుర విదృశ్యతే. ఈ సంసారంలో బుభుక్షువులు అన్నాడు. బుభుక్షు అంటే భోగములను కోరేవాడు, ముముక్షువు అంటే మోక్షాన్ని కోరేవాడు. ఈ ప్రపంచంలో బుభుక్షువులు ఉంటారట, ముముక్షువులు ఉంటారట. ఎవరు ఎక్కువ ఉంటారు? బుభుక్షువులు ఎక్కువ ఉంటారు, భోగాలను కోరేవాడు. ముముక్షువులు కొంచెం తక్కువగా ఉంటాడు. ఈ జ్ఞాని బుభుక్షువా ముముక్షువా అంటే రెండు కాదు అంటున్నాడు. చూడండి ఏ లెవెల్కి వెళ్ళిపోయినాడో. మోక్షం మీద కోరిక కూడా పోయిందనమాట ఈయనకి. ఎందుకు? వచ్చింది కాబట్టి. అన్ని పెట్టుకుని నాకు ఇంకేం కోరిక లేదండి అంటాడు అనుకోండి. అన్నీ ఉన్నవాడు ఏం లేక కోరిక లేదు అన్నట్టుగా. బుభుక్షురిహ సంసారే ముముక్షురపి దృశ్యతే భోగ మోక్ష నిరాకాంక్షి విరలో హిమాశయ. మహాశయుడు ఉంటాడు. అటువంటి మహాశయుడు దుర్లభుడు ఎట్లా ఉంటాడంటే భోగము వద్దు మోక్షం వద్దు అట్లా ఉంటాట. మోక్షం వద్దంటే మోక్షం తక్కువదని కాదు, వచ్చేసింది కాబట్టి. వచ్చేసింది కాబట్టి దాని మీద కోరిక లేదు. మనం ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, అదే నడుచుకుంటూ వెళ్ళేవాడు పూర్వం. తర్వాత ఇప్పుడు రైళ్ళు అట్ట వెళ్ళే వరకు వెళ్ళాలి ఎన్ని నాళ్ళ నుంచో అనుకుంటున్నాను, ఎన్ని ఏళ్ల నుంచో అనుకుంటున్నాను, మొక్కుబళ్ళు కూడా అనుకుంటూ వెళ్ళారు. వెళ్ళే వరకు వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు? కోరిక పోయింది, అక్కడ ఉంటున్నారు. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్దాం అని అనిపిస్తుంది, అంతకంటే ఏం లేదు. ఎంతకాలం ఉంటారు అక్కడ? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. అట్లా వీడికి, ఎవరికి? తత్వజ్ఞుడికి భోగం మీద కోరిక లేదు, మోక్షం మీద కూడా కోరిక లేదు. అంటే దీని అర్థం మళ్ళీ వచ్చి ప్రపంచంలో పడ్డాడు అనుకోవడం లేదు. భోగం మీద కూడా లేదు కదా. మరి భోగం మీద లేదు, మోక్షం మీద లేదు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడండి వాడే. కోరికలు లేవు అని ఏడుస్తూ ఉంటాడా? ఏది అనుభవించట్లేదు కాబట్టి అట్లా కాదు. తనలో తాను స్వయంగా తన సుఖాన్ని తాను అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి భోగమోక్ష నిరాకాంక్షి, భోగము లేదు మోక్షము లేదు. అట్లా ఉంటాడు. విరలోకి మహాశయ. ఎట్లా ఉండాలండి అప్పుడు వాడు? అంటే మౌనం అంతే. ఒకటి అడగాలి లేదు, ఒకటి కావాలని లేదు, వద్దని లేదు, అట్లా ఊరక ఉంటాడు. మరి శరీరం ఎట్లా కదులుతుందంటే ప్రారబ్ధం కదిలిస్తుంది. ఎట్లాగుంటే శుష్క పర్ణవత్ అన్నాడు. ఇందులోనే వస్తుంది ఇంకో చోట. ఎండిపోయిన ఆకు చెట్టు నుంచి రాలింది. గాలి ఎక్కడ ఉంటుంది? కాసేపు అక్కడే ఉంటుంది. కొంచెం గాలి వస్తే ఇంకో చోటు కొట్టు, ఇంకొంచెం గాలి ఎక్కడికో పోతుంది, ఎక్కడికి పోతుందో తెలియదు. తెగిన గాలిపటం అన్నారు. ఆ రోజుల్లో గాలిపటం ఉందో లేదో. ఇప్పుడు శుష్క పర్ణవతి, ఎండిపోయిన ఆకు అన్నారు. ఇప్పుడు తెగిన గాలిపటం అనే ఉదాహరణ కూడా వాడుతూ ఉంటారు. గాలిపటం దారం తెగిపోయింది, ఎక్కడికో పోయి ఎక్కడో పడుతుంది. అట్లా ఈ శరీరం ఏమవుతుంది అంటే, శరీరానికి మనకున్న సంబంధం మనం తెంచేస్తే ఏమవుతుంది? తర్వాత ప్రారబ్ధం దాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఏవో భోగాలు వస్తుంటాయి, ఏదో రకంగా దీని ప్రాణం నిలబెడుతూ ఉంటుంది. ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత పోయినప్పుడు పోతుంది. వీడేమంటాడు? నాకు సంబంధం లేదు, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అన్నట్లుగా ఉంటాడండి. భోగమోక్ష నిరాకాంక్షి విరలో హిమమాశయ. అట్లాంటిది ఇంకోటి. ధర్మార్థ కామ మోక్షేషు జీవితే మరణే తథా కస్యాపి ఉదారచిత్తస్య హేయోపాదేయదా నహి. ధర్మ అర్థ కామ మోక్షముల యందు, అదేవిధంగా జీవించటం మరణించటం నందు వాడికి హేయోపాదేయత నహి. హేయము అంటే వదులుకోవాలి, ఉపాదేయత అంటే పూనుకోవాలి. వదులుకోవడం పూనుకోవడం అనేవి ఏవి లేవు. ఎవరికి? వీడికి. ఎవడు వాడు? తత్వజ్ఞుడు, జ్ఞానం కలిగిన వాడు, చిత్తప్రజ్ఞుడు. అటువంటి వాడు ఎట్లా ఉంటాడట? ధర్మ అర్థ కామ మోక్షములు ఉంది కానీ, జీవితం ఉంది కానీ, మరణం ఉంది కానీ కోరిక లేదు. ధర్మార్థ కామ మోక్షములు అంటే ఏంటంటే మీకు తెలుసుగా, చతుర్విధ ఫల పురుషార్థాలు అని ఒక మాట చెప్పడమేనా? ధర్మం అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, కామం అంటే ఏంటి, ఇవి మనం తెలియదు తెలుగు దీనిలాగా చెప్పిస్తుంటారండి. పూజలు చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోండి అంటాడు. అందులో రకరకాలు చెప్పించి అందులో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పరిశుద్ధాలు చేద్దాం అని ఇట్లా చెవి పట్టుకో అంటాడు. వేలు పెట్టి ఇట్లా ముట్టుకొని వెళ్ళని అంటాడు.
అందులో అర్థం ఏంటి? ధర్మము, అర్థము, కామము, మోక్షం అన్నీ నాకు కావాలి. అబ్బా అబ్బా చిన్న కోరిక. దేవుడికి ఏంటి చిన్న పెద్ద కోరిక? దేవుడి దృష్టి చూస్తే ఎన్నైనా ఇవ్వగలడు ఆయన, కాబట్టి నేను అడిగేస్తాను అన్నట్టుగా అడుగుతుంటారండి. కానీ ఈ కోరిక తప్పు అన్నారు. జ్ఞాన దృష్టిలో చూస్తే ధర్మము, అర్థము, కామం ఒకవైపు, మోక్షం ఇంకోవైపు. అది దక్షిణాయనం, ఇది ఉత్తరాయణం లాగా. ధర్మ, అర్థ, కామములు అంటే ప్రపంచానికి సంబంధించిన ధర్మం, ప్రపంచానికి సంబంధించిన ధర్మంగా ఉంటే జనం అంతా బాగుంటారు, సంఘం బాగా ఉంటుంది. మనం ధర్మం చేస్తే మళ్ళీ స్వర్గానికో నరకానికో వెళ్తాం. అటువంటివి. అట్లా అర్థం డబ్బు సంపాదించడం, కామం అంటే ధర్మం చెడిపోకుండా మళ్ళీ భోగాన్ని అనుభవించడం, ఇవంతా ఒక వైపు. ఇవన్నీ వదులుకున్న స్థితి మోక్షం. మోక్షం అంటే ధర్మార్థ కామముల యందు విడుదల, వాటి నుంచి విడుదల. నాకేం అక్కర్లేదు అనగలిగిన స్థితి అనమాట. అటువంటి వాడికి ధర్మార్థ కామములు కూడా లేవు. అది చెప్తున్నారు. ధర్మము, అర్థము, కామం పోతే మోక్షం వస్తుంది. మోక్షం కూడా వచ్చినాక అది కూడా అక్కర్లే ఇంకా. ఆ విధంగా ధర్మార్థ కామ మోక్షేషు, ధర్మార్థ కామ మోక్షములు ఎందు కానీ జీవితే మరణే తథా, జీవించి ఉండడం, జీవనమునందు అంటే బతుకునందు, చావునందు. బతకడం చావడంలో వాడికి ఏం లేదు, కోరిక లేదు. ఎంతకాలం బతుకుతాం మనం అంటే ఏమని చెప్తాడండి? ఆ రోజు వచ్చిందాక బతకాలని ఉందా? అట్లా కాదు. ఏమన్నారంటే నిసర్గదత్త మహారాజ్ అనే ఈసారి దాంట్లో వస్తుంది. ఆయనకి మీకు సావు అంటే భయం లేదా అని అడిగట. ఆయన ఏమన్నాడు? నేను ఎప్పుడో చచ్చిపోయాను అన్నట్టు. అది అట్లా ఉండాలి. జ్ఞానం అయిన నేను ఎప్పుడో చచ్చిపోయాను. అదే జీవితే మరణే తథా, జీవించడం లేదు, మరణించడం లేదు, ఆత్మస్వరూపం ఏం లేదు. కస్యాపి ఉదార చిత్తస్య హేయోపాదేయతానహి, ఇది కావాలని కానీ వద్దని కానీ లేకుండా ఇంకా జీవించి ఉండాలంటే జీవిస్తాడు, మరణం వస్తే మరణిస్తాడు. ఇందులో ఇంకో చోట వస్తుంది. దేహస్థిష్టతు కల్పాంతం గచ్చత్యద్యైవ వా పునః అంటాడు. ఈ దేహము కల్పాంతం వరకు ఉంటుందేమో. కల్పాంతం బ్రహ్మదేవుడంత వరకు ఈ దేహం ఉందేమో, ఉంటే ఉండదు. చిరంజీవులు అని పేరు పెడతారండి మనకి పురాణాల్లో. అక్కడ వస్తుంది 5 చిరంజీవులు, 6 ఎంతోమంది లెక్క ఉంటుందండి దానికి. వాళ్ళందరూ చిరంజీవులట. చిరంజీవులు అంటే ఏం చేస్తుంటారండి వాళ్ళు? అప్పుడు మనకి ఇట్లా జ్ఞాన పద్ధతిలో విమర్శిస్తే కొంచెం తమాషాగా ఉంటాయి. బతుకునే వాడికైనా సరే సుఖ దుఃఖాలు తప్పవు. చిరంజీవులు ఏం చేస్తుంటారు? ఎంతకాలమో సుఖ దుఃఖాలు పడుతూ ఉంటారు. అట్లా కాదు. సుఖ దుఃఖాలు లేకుండా వాళ్ళు తమలో తాము ఉన్నారంటే చిరంజీవి ఎట్లా? ఆత్మదృష్టితో. ఆత్మదృష్టితో సుఖ దుఃఖాలు లేవు, ఆత్మకు చావు కూడా లేదు. ఆ దృష్టితో చెప్పిన అందరూ చిరంజీవులే. సరే, ఇక్కడ జీవనమందు మరణమునందు కావాలని కానీ వద్దని కానీ లేదు. దేహస్థిష్టతు కల్పాంతం, దేహము కల్పాంతం వరకు ఉండిన ఉండుగాక. గచ్చతు అద్యైవ వా పునః, ఈ క్షణమునందే పడిపోతే పడిపోవునుగాక అన్నాడు. వీరందరూ శత్రువులు కదా, శత్రువులు అటువంటి ధైర్యం ఉండాలండి. ఏం శత్రువులకు ఉండవలసిన ధైర్యం ఏంటి? యుద్ధమనందు యుద్ధే చాప్య పలాయనం అంటాడు కదా. యుద్ధమనందు వెనుతిరగకూడదు. అవతల వాడు వచ్చి కొడుతుంటే పారిపోవటం కాదుట. స్వస్థానని తెలుసు. వాళ్ళు 100 మంది వచ్చారు, నేను ఒక్కడే అనుకోండి, అయినా సరే తెగించి పోరాడాలి, చావడానికి సిద్ధపడాలి. అభిమన్యుడు ఎట్లా పోరాడాడు? ఎంతమంది వచ్చినా సరే ఒక్కడు పోరాడాడు అన్నారు. అదనమాట శత్రువులకు ఉండవలసిన ధైర్యం. అటువంటి ధైర్యం ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? మరణం ఈ క్షణమే వచ్చునుగాక, లేక కల్పాంతం వరకు దేహం ఉండునుగాక. అమ్మో, అంతకాలం నేను బతకలేనండి అంటారా? అంతకాలం బతుకు, కానీ ముసలివాడిలాగా అలా అనుకోండి. కల్పాంతం వరకు ముసలివాడి వై బతుకుదుగాక, లేక కల్పాంతం వరకు కుష్ఠరోగి వై పడి ఉండుగాక. ఇటువంటి వస్తుండే మన మహర్షులు కొంతమంది కోపం వస్తే శాపం పెడతారు. కల్పాంతం వరకు కుష్ఠరోగి వై పడి ఉండు అన్నాడు అనుకోండి. ఎందుకు ఆ జీవితం? అట్లా కాదు. ఇక్కడ వీడికి ఎట్లా ఉంటాడు? వస్తే వస్తుంది, పోతుంది. ఏదైనా సరే జీవితం మరణం కూడా వస్తే వస్తుంది, పోతే పోతుంది. మరి ఏం చేయాలో అది చేసేసాం. ఏం చేయాలో చేసేసాం అనే మాట ఏంటి? కృతకృత్యత అంటాడు. ఇందులో కూడా వస్తుంది. ఇక్కడ కృతకృత్యత. నిన్న మొన్న చదివినప్పుడు వచ్చినట్టు నేను చదివిన దాంట్లో కృతకృత్యత అంటే ఏంటి? కృతం అంటే చేయదగింది, కృత్యత అంటే చేసేసాము అని కృత్యం. కృత్యం కృతం, చేయవలసిన దాన్ని కృత్యాన్ని కృతం చేయబడింది అని. మనం ఎక్కడి నుంచో వచ్చాం అనుకోండి, ఏం మనం చేయాల్సింది అక్కడెక్కడ చేసి ఇంకా తర్వాత అప్పుడు టైం అయిపోతుంది ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటూ వచ్చాం అనుకోండి. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, కృతకృత్యత. చేయాలనుకుని చేసాం. మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటున్నాం, వెళ్ళిపోయినాం, అది కృతకృత్యత. అట్లా ఎప్పటికప్పుడు ఏదో చిన్న పని పెట్టుకోవడం, ఆ పని నెరవేరితే
కృతకృత్యత అనుకుంటా. వాడు కృతకృత్యుడయ్యాడు అంటే చేయాలి అనుకున్న దాన్ని చేసేసాడు అని. ఇప్పుడు కృతకృత్యత ఎవడికి లభించింది అంటే వీడికి లభించింది. ఇంకేం లేదు చేయాల్సింది. ఇది కృతకృత్యం మీకు కాదండి. మా అమ్మాయి పెళ్లి చేసి అది అయిన తర్వాత నేను వచ్చేస్తాను, మీ లైన్లోకి వచ్చేస్తాను. అట్లా లేదు. ఇప్పటికిప్పుడే నాకేం లేదు, చచ్చిపోయాను నేను అన్నట్టుగా ఉంది. ధర్మార్థ కామ మోక్షేషు జీవితే మరణే తథా. ధర్మార్థ కామ మోక్షములు, మరణము, జీవనము వీటన్నిందు కూడా కస్యాప్యుదార చిత్తస్య హేయోపాదేయతానహి. ఎవడికి కూడా హేయము ఉపాదేయం అంటే కావాలి అని కానీ వద్దని కానీ లేదు. ఇదండి తేడా. పూర్తి వైరాగ్యాన్ని వర్ణించేటప్పుడు వాడికి ఏం అక్కర్లేదు అన్నట్టుగా చెప్తారు. ఇక్కడ జ్ఞానిలో కొంచెం తేడా ఏంటంటే కావాలని లేదు, వద్దని లేదు. ఎందుకు? నాకు సంబంధం లేదు. అది వస్తుంటాయి, శరీరానికి వస్తూ ఉంటాయి, మనసుకు వస్తూ ఉంటాయి. వీడి దృష్టి నాకు సంబంధం లేదు. వచ్చేవాడిని ఆపుకోవాలని ప్రయత్నం చేస్తే అదొక దుఃఖం అవుతుంది. రాని వాడిని సంపాదించుకోవాలని చూస్తే అదొక దుఃఖం అవుతుంది. అందుకని వస్తే రాని పోతే పోని. ఏంటి వస్తే రాని? దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినా సరే రాని పర్వాలా, నాకేం, నేను ఆపుకోవాలని ట్రై చేయట్లా, పోనీ వస్తే రాని. సుఖం వస్తుందేమో మంచిదే, సుఖం రాదేమో పోనీ, ఏమైంది? ఎందుకు? కృతకృత్యత. నాలో నాకు కావాల్సింది నాలోనే దొరికింది, అయిపోయింది, నా పని అయిపోయిందండి. ఏంటి నా పని అయిపోయిందా? ఆపేయమంటారా? ఆపేయమంటారా? కృతకృత్యత ఇంకా రాలా నాకు. సరే, ఆ విధంగా ఉన్నటువంటి వాడికి కృతకృత్యతాభావం అంటే ఆత్మను తెలుసుకున్నాను, అందులో నిరంతరంగా మనసు నిలబడి ఉంటుంది, మరొకటి కావాలని అనిపించటం లేదు. నేను తిండేనా అవసరం లేదు, తిండి తినద్దా కనీసం అంటే అది కూడా అవసరం లేదు. మరి చస్తావురా అంటే అది కూడా అవసరం లేదు. చావు అవసరం లేదు, బతుకుడు అవసరం లేదు. ఆ దృష్టితో ఉంటాడు అండి. అంత హై లెవెల్లో చెప్పాడు ఇక్కడ. వాంఛాన విశ్వవిలయే నద్వేషస్తస్య తస్థితౌ యథా జీవికయా తస్మాత్ ధన్యాస్తే యథా సుఖం. యథాసుఖంగా ఉంటాట, ఉన్నది ఉన్నట్టుగా ఉండి ఎట్లా సుఖం వస్తుంది, ఎట్లా ఉంటే సుఖం ఉంటుంది అట్లా ఉంటాట. వాంఛాన విశ్వవిలయే, విశ్వం మొత్తాన్ని నశింపజేస్తే బాగుంటుందిరా అనుకుంటారా? ఎప్పుడన్నా ప్రపంచం దగ్ధం అయిపోతే బాగుంటుంది పీడ. ఎందుకు? దీనివల్ల నాకు వస్తుందని. వీడి ఆశ ఏంటి? అన్నీ పోవాలి, నేను ఒక్కడిని మిగిలాలని. అటువంటి కోరిక ఏం లేదు వీడికి. వాంఛాన విశ్వవిలయే, విశ్వం మొత్తం తీసేయాలి అంటే నిర్వికల్ప సమాధి చేస్తుంటారు యోగులు. వాళ్ళు అసలు విశ్వం ఏం కనపడకుండా పోవాలి, అటువంటి కోరిక కూడా లేదు. కనపడితే కనపడి నాకేమైంది. అది జ్ఞానానికి ఆ యోగులకి తేడా. అది విశ్వం కనపడదు. ఎట్లా కూర్చొని ఇట్లా కూర్చో, అట్లా నిర్వికల్ప సమాధిలో కూర్చో. మధ్యలో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి లేచి బాగా భోజనం చేసి మళ్ళీ కూర్చో. ఈ యోగులు జ్ఞానులు ఎట్లా ఉంటుంది? ఏంటి విశ్వాన్ని ఆపాలని పని లేదు. కనపడి దీనివల్ల నీకు దుఃఖం వస్తుంది రాని, సుఖం వస్తుంది రాని, ఏమీ లేకుండా పోతున్నాం పోనీ, నువ్వు చచ్చిపోతావేమో పోనీ, అంతే. వాంఛాన విశ్వవిలయేన ద్వేషస్తస్య స్థితౌ. విశ్వం పోయినా నాకు బాధ లేదు, ఉన్నా నాకు ద్వేషం లేదు. యథాజీవికయా తస్మాత్. యథాజీవికయ అంటే ఎట్లాగో జరిగిపోతూ ఉంటుంది. అంటే నేను కర్తను అనే భావం రాకూడదు. ఎట్లాగో జరిగిపోతుంది, నేను కర్తను కాదు. ఎట్ట జరుగుతుందంటే ఎట్టగో జరుగుతుంది. చూడండి, మీరు ఇక్కడ కాసేపు వెళ్ళిపోతారు అనుకోండి, వెళ్తారు కదా, ఎట్లా జరుగుతుందంటే ఎట్లాగో వెళ్ళిపోతారు. ఎట్లాగో జరుగుతుంది. ఏదైనా అంతే, ఎట్లాగో జరిగిపోతుంది ప్రపంచం అంతా. అన్ని అట్ట కలిసినట్టు వస్తుంది. మనం చేస్తుంది, నేను చేయకపోతే ఎట్లా, ఇది చేయకపోతే ఎట్లా, జరగకపోతే ఎట్లా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అంతా అయిపోయిందన్న మన జీవితం. ఏదో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చినారు. ఒక్కసారి వెనక్కి తిరిగి అది ఎట్ట జరిగింది, ఇట్ట జరిగింది, ఇది ఇట్ట జరిగింది అని చూస్తుంటే ఇప్పుడు మనకే అర్థం అవుతుంది ఏంటి, అట్ట జరిగినాయి పరిస్థితులు. మనం అనుకున్నవి కాదు. ఏ ఊళ్ళో పుట్టామో మనం అనుకోలే, ఏ తల్లిదండ్రులు పుట్టామో మనకు తెలియదు, ఏ స్కూల్లో చదువుకున్నాం, ఏ మాస్టర్ గారు మనని కొట్టాడు, అదన్నీ మనకు తెలియదు. ఎందుకు అట్ట జరిగినాయి. ఏం చదువుకున్నాం, ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయి, ఎట్లా వ్యాపారాలు ఏం చేసాం, ఎట్లా పెళ్లి జరిగింది, ఎట్లా పిల్లలు పుట్టారు, ఏంటో అట్ట జరిగిపోయిందండి. అంతే, చూస్తుంటే జరిగిపోతుంది. ఇక ముందు కూడా అట్టగే జరుగుతుంది. యథా ఆజీవికయా అంటే దాని ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంటుంది.
తస్మాత్ ధన్య ఆస్తే యథా సుఖం. అటు యథాసుఖంగా ఉంటాడు. అంటే ఇన్ని ఎట్లా జరిగినప్పటికీ, ఏది ఎట్లా జరిగినా తన సుఖం మారకుండా ఉంటుంది. అది ధన్యాస్తే యథాసుఖం. వాడు యథాసుఖంగా అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉన్నా సరే సుఖంగా ఉంటాడు. వాడు ఎట్లా ఉంటే సుఖంగా ఉంటుంది, కావాలని లేదు వద్దని లేదు, అది సుఖం. ఆ విధంగా ఉంటాడు. వాడిని ఏమని పేరు పెడతాం, జీవన్ముక్తుడు అని చెప్తుంటారు శాస్త్రం. బతికుండగానే మోక్షం. ఎంత గొప్ప మోక్షం చూడండి. చచ్చిపోయిన తర్వాత మోక్షం ఎట్లా ఉంటుంది, అది పురాణాల్లోనో ఇక్కడ శాస్త్రాల్లోనో మనం విని తెలుసుకోవాల్సినటువంటి పద్ధతి. అది ఇక్కడ అట్లా కాదు. ఇది మనకి ఇందాక చెప్పినట్టు ఇంత లేదే అని మళ్ళీ భయపడద్దు, బాధపడద్దు, సిగ్గుపడద్దు. ఇది చాలా ఇక్కడ వర్ణించేది వర్ణనలు. ఎందుకంటే అటువంటి స్థితిని వర్ణిస్తే అది మనకు ఆదర్శంగా పెట్టుకోవడం కోసం. అంత లేదే అని స్థితి పడదు. సత్య హరిశ్చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఆదర్శం. అట్లా ఉంటాము మనం సత్య హరిశ్చంద్రుడిలాగా. ఎప్పుడైనా చిన్న చిన్న అబద్ధాలు చెప్పచ్చు, అది ప్రాక్టికల్. మనకి ప్రపంచంలో వ్యవహారిక లౌకిక జ్ఞానం అది. ఎప్పుడైనా ఒకటి రెండు చెప్పచ్చు. సత్య హరిశ్చంద్రుడు మీరు అందరూ ఆదర్శంగా పెట్టుకుంటే కటికాపరులు అయిపోతారు. అట్లా కాదు. మనం అంత ఆదర్శం పెట్టుకోకపోయినా ఇందా చెప్పినట్టు రోజు మొత్తం మీద 10 నిమిషాలు పావుగంట ఏదో చిన్న చిన్న దుఃఖాలు కలిగిన అనుకోండి, వెంటనే ఏం కాదు, నాకేమైంది, నా స్వరూపం ఏంటి, నేనేంటి, ఏం లేదులే అని మళ్ళీ తోసేసి మళ్ళీ తన స్థితిలోకి తాను రావాలి. ఒక స్పాంజి ముక్కను పట్టుకుని నొక్కామనుకోండి, గుంట పడుతుంది. వేలు తీయగానే మళ్ళీ పైకి వస్తుంది. అట్లాగే వ్యవహార స్థితిలో వచ్చి మనకి సుఖమో దుఃఖమో కలిగించినాయి, అది పోగానే అబ్బాయి నాకేమైంది అనాలి. మళ్ళీ వెనక మన స్థితిలో మనం రావాలి. స్ప్రింగ్ లాగా వచ్చేసి అబ్బాయి నాకేమైంది, ఇందాక ఏడ్చావు కదా, ఎవరు ఏడ్చారు అనాలి. నువ్వే ఏడ్చావు నేను చూశాను అన్నారు అనుకోండి, నేనా, నీకు అట్లా కనపడిందా, చెక్ చేయించుకో నీ కళ్ళు అనాలి. అట్లా ఉంటుందండి. అంటే ఆ సమయంలో వాడు ఏడ్చినప్పటికీ తర్వాత ఏమంటాడు, నాకు కాదు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, శరీరానికి సంబంధించిన మనసు నాకు సంబంధం లేదు, నేను వదిలేశాను, ఎప్పుడో వదిలేశాను అన్నట్లుగా ఉంటుంది. దాన్ని జీవన్ముక్తి అంటారు. అందులో మనం ప్రస్తుతం ఎంత పెట్టి 50% వేసుకుందాం. ఇక్కడ చెప్పిన వాటిలో 50% ఒక లక్ష్యంగా ఆదర్శంగా పెట్టుకుని దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. 50% ఇప్పటికే వచ్చినట్టుగా అనిపిస్తుందా మీకు? 50% ఇక్కడికి వస్తే తర్వాత దానంతరే సాగుతుంది. అక్కడ రహస్యం అది. అట్లా క్రమంగా దానంతరం వస్తుంది. కొంతవరకు మనం ఏదైనా ప్రయత్నం అంతే. వంట చేయాలనుకోండి, మొదట్లో 10 రోజులు 15 రోజులు ఎవరో నేర్పిస్తే జాగ్రత్తగా చేయగలకుండా, తిరగమాత మాడకుండా, అన్నం మాడిపోకుండా నేర్చుకోవాలి జాగ్రత్తగా కొన్నగా చేసి. తర్వాత ఏమవుతుంది, కొంచెం అలవాటైంది. అలవాటైన తర్వాత ఏమవుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. ఇంకా ఇంకా నైపుణ్యం. సెల్ ఫోన్ మాట్లాడుతూ తిరగమాత వేస్తారు. నైపుణ్యం వచ్చింది మీకు. అంతా ఎట్లా వచ్చింది అంటే చేయంగా వస్తుంది. ఇది కూడా అంతే. 50% వరకు మీరు కొంచెం ప్రయత్నం చేస్తే తర్వాత నైపుణ్యం దానంతా అట్టట 51, 52, 60, 70 అట్టట క్రమంగా వస్తాయి. అందువల్ల మనం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. చెయ్యగలిగినంత చేయండి. స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పంగా చేసినా సరే మహాభయాన్ని నుంచి రక్షిస్తుందని మనకి శ్రీ భగవానుడి అభయం ఉన్నది. చిదానంద రూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థో న వేదా న యజ్ఞా. అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా. చిదానంద రూప శివోహం శివోహం. న మృత్యు న శంకా న మే జాతి భేద. పితా నైవ మే నైవ మాతా న జన్మ. న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః. చిదానంద రూప శివోహం శివోహం. ఇట్లా శివోహం శివోహం అంటే ఏంటి, చిదానంద రూప శివోహం అంటే అనుకోవాల్సిన అవసరం లేదండి నిజంగా చెప్తే. కానీ శరీరం నేను అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని తీసేయడం కోసం దానికి వ్యతిరేకమైనటువంటి భావాన్ని పెట్టుకోవచ్చు. తర్వాత ఈ భావం ఆ భావం రెండు భావాలు పోయి అట్లా మౌనం. చిదానంద రూప శివోహం శివోహం. ఓం తత్సత్.